हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्प्याय च भेन्याय च नमः सिकत्याय च प्रवाह्याय च नमः इरण्याय च प्रपथ्याय च नमः किगुंशिलाय च क्षयणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमोपगुरमाणाय च। 4 రోజుల ప్రవచన కార్యక్రమంలో మొదటి రోజు పురస్కార సభతో ప్రారంభమయ్యి రెండో రోజుకు ప్రవేశించాము. అసలైన ఘట్టాలన్నీ కూడా ఇవాళ నుంచే ఉంటాయని ఊహిస్తున్నాం. వారు నన్ను చెప్పినట్టుగా పద్మశ్రీ సాహిత్య కళాభారతి గరికపాటి నరసింహారావు గారిని సగౌరవంగా వేది మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ శ్రీ పరుచూరి రఘునాథరావు గారు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతిస్తారు. అలాగే మా ట్రస్టీ హోస్ట్ అవుతున్నటువంటి ఆనందరావు సత్యనారాయణమూర్తి గారిని కూడా వచ్చి బొకే ఇచ్చి ఆనందరావు సత్యనారాయణమూర్తి గారు పుష్పగుచ్చం ఇచ్చి గరికపాటి వారిని వారి ఇంట్లోనే ఆతిథ్యం అయినా మరొకసారి ఇక్కడ హరి ఓం. విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో జరుగుతూ ఉన్న కార్తీక దీపం కాశీఖండం అనే ప్రవచనంలో మొదటి భాగానికి మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అసలైన కథ ఈ రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి ఇది మొదటి భాగం కింద లెక్క. మాతృదేవోభవ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. అమ్మా మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి అంగము మధుర సాశయము మన దేహమాయుడిన్మనెడు పద్మము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్మనెడు పద్మము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారుద్రిప్పటము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తెలుగు పొత్తము మారుద్రిప్పటము. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. ఈ పద్యంలో చివరి మాట చాలా ప్రత్యేకమైంది. మన తెలుగు పొత్తము మారుద్రిప్పటము అని. పండితులు వేళ ఎందుకు తగ్గిపోతున్నారంటే తెలుగు పుస్తకాన్ని మళ్ళీ తిప్పి చూసేవాళ్ళు లేరు. అసలు చూసేవాళ్ళే తగ్గిపోయారు. మళ్ళీ తిప్పడం అనేది మరీ తగ్గిపోయింది. మా చిన్నతనంలో మాకు నేర్పిన విద్యా విధానంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు పుస్తకము పలక తప్ప ఇంకేం ఉండేవి కాదు. పుస్తకం అంటే తెలుగు పుస్తకమే. ఈ సైన్సు, సోషలు, విజ్ఞానము, గందరగోళము, వర్క్ బుక్కు, జర్క్ బుక్కు, ఇన్ని బుక్కులు లేవు. ఇవన్నీ ఉండవల్ల ఇవాళ మనిషి బుక్ అయిపోయాడు మొత్తం.
ఒక తెలుగు పుస్తకమే ఉండేది, పలక ఉండేది. పలక మీద లెక్కలు చేయించేవారు. అది చెరిపేయడమే, ఉంటే జలం లేకపోతే లాలాజలం, చెరిపేయడమే శుభ్రంగా, ఏమనేవారు కాదు. ఒకటే పలక పొరపాటున పగిలింది అంటే చదువు మానేయమనేవారు మా నాన్న. పలక అంటే అంత ముఖ్యం, నీకు మళ్ళీ మరో పలకోటి మానేయనేవాడే. ఇవాళ మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం, పలకతో పని లేదు, పిలకతోనూ పని లేదు. వేదానికి మూలమైన పిలకతోనూ పని లేదు, జ్ఞాపక శక్తికి మూలమైన, అభ్యాసానికి మూలమైన పలకతోనూ పని లేదు. మన వాళ్ళు ఎంత చిలక పలుకులు పలుకుతున్నారో మనకు తెలుసు. చిలక పలుకులు గొప్ప మాట కాదు, అవమానకరమైన మాట. చిలక పలుకులు చిన్నపిల్లలు పలికితే పలుకు బాగుంటాయి. చిలక పలుకు అంటే అర్థం ఏమిటంటే మనం ఏం మాట్లాడితే అది చిలక మాట్లాడుతుంది. అందుకని చిలక పలుకులు అంటారు. ఈవేళ బట్టి చదువులు చిలక పలుకులు అవి. వాళ్ళు ఏం చదివారో, ఉపాధ్యాయులు ఏం చెప్పారో, ఏది కంఠస్థం చేశారో చెబుతున్నారు. ఇదివరకు అలా కాకుండా ఆ కంఠస్థం చేయించడం కూడా ఎలా ఉండేదంటే, తెలుగు పుస్తకాన్ని మొత్తం కంఠస్థం చేయవలసిందే. పుస్తకం పట్టాడు మావాడు అంటే 1వ తరగతి, అక్కడి నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠాలన్నీ కంఠస్థం చేయవలసిందే. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఉండదు. ఇంపార్టెంట్ కాకపోతే పాఠంలో బెటర్గా. సమాజంలో ఉన్నదంతా చెత్తంతా తీసుకొచ్చి బెటర్ కదా, మంచిదే పెడతారు. అందుకని ఇంపార్టెంట్ అన్న సమస్య లేదు, మొత్తం కంఠస్థం చేయాలి. ఆ చేయడంలో అప్పట్లో చదువుకున్నటువంటి వాక్యాలు కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పటికీ మా ఇంట్లో ఏదైనా సంతోషం అనగానే నేను సంతోషం సగము బలం, మహాత్ములకు లోకమే కుటుంబము, రాణులు అంతఃపురములో ఉందురు, దశరథుడు యజ్ఞము చేసెను, విశ్వామిత్రుడు ఒక ఋషి అని మొత్తం అప్పగించేస్తాం. ఇది 2వ తరగతిలో ఉన్న పాఠం. చాలామంది ఇక్కడ నా వయసు వాళ్ళకి చదువుకునే ఉంటారు. దా పాఠం పేరేమిటంటే వాక్యములు అంతే. పైగా ఈ 5 వాక్యాల్లో ఉండే విశిష్టత ఏమిటంటే, పుస్తకం మారు తిప్పితే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఉచ్చారణ. ఆ 5 వాక్యాలు ప్రత్యేకంగా కఠినమైన అక్షరాల ఉచ్చారణ కోసం తయారు చేసిన వాక్యాలు. సంతోషము సగము బలము, దీని ప్రయోజనం ఏమిటంటే షా. ఆ అక్షరం సరిగ్గా రాయడం, సరిగ్గా పలకడం నేర్పడం కోసం ఒక వాక్యం. పోనీ ఆ వాక్యం ఏమైనా తక్కువదా అంటే, సంతోషం సగము బలం మొత్తం 4 వేదాల సారం నిజం చెప్పాలంటే. నువ్వు సంతోషంగా ఉంటే నీ బలం అంతా అదే. ఎంత సంపద ఉన్నా మనం ఆనందంగా ఉండలేము. సంతృప్తి ఉంటే ఆనందంగా ఉంటాం, అదే సంతోషం. సంతోషంతో ఉన్న మనస్సులోనే భగవంతుడు ఉంటాడట. ప్రసన్నే మనఃకుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ అని శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతారు. భగవంతుడు ఎటువంటి వాడు మనస్సుల్లో ఉంటాడు అంటే, మనం ఎంత ఆడంబరం చేసినా, బంగారపు కలశాలు పెట్టినా, గంగానది నీళ్లు తెచ్చి అందులో పోసినా అక్కడ ఉంటాడని ఏం లేదు. బ్రహ్మదేవుణ్ణి పురోహితుడిగా పిలిచినా ఉంటాడని ఏమీ లేదు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే. అక్కడ పుణ్యాక వచనం ఇప్పుడు పెట్టే కలశం ఏమిటంటే మన మనస్సు కావాలి. అది అక్కడ కలశాలు పెట్టి 16 కలశాలు మార్చడం కాదు. మా ఇంట్లో బంగారపు కలశాలే వాడతాం, ఉంది వాడాం, లేకపోతే మానేస్తాం, నష్టం ఏమిటి? దానికి భగవంతుడు లొంగడు. ప్రసన్నే మనఃకుంభే, అక్కడ పెట్టిన జల కలశంలాగా నీ మనస్సు ఉందా ప్రసన్నంగా అంటారు శంకరాచార్య శివానంద లహరులు. సంస్థాప్య సంవిత్ఫలం, ఆ ఏ మనస్సులో అయితే సంతుష్టి ఉంటుందో అక్కడికి భగవంతుడు తన పాదాలు పెడతాట. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే, ముత్ అనే అమృతంతో నిండిన కలశం అంటే మన మనస్సు. మామూలు కలశాన్ని మామూలు జలంతో నింపుతాం, మన మనస్సు అనేటువంటి కలశాన్ని సంతోషం అనే జలంతో నింపాలి. అది మాకు 2వ తరగతిలో చెప్పారు. ఇవాళ దయచేసి తల్లిదండ్రులందరూ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పిస్తున్న వాళ్ళు ఏ వాక్యాలు నేర్పుతున్నారో ఆలోచించండి, ఏ వాక్యాలు నేర్పుతున్నారో గమనించండి. వాడికి జీవితం చెప్పడంలా మార్కులు వచ్చే విధానం, ర్యాంకులు వచ్చే విధానం చెబుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే, ఒక పుస్తకంలో నా కళ్ళతో నేను చూసా, ఫ్యామిలీ అంటే కేవలం అమ్మ నాన్న 2 పిల్లలు వేశారు. తాత అమ్మమ్మ ఏమయ్యారండి? ఫ్యామిలీ అనేది అంటూ తల్లి తండ్రి 2 పిల్లల బొమ్మలు వేశారు. అదేమిటి, ఈవిడికి తల్లిదండ్రులు లేరా, ఆ తండ్రికి తల్లిదండ్రులు లేరా? వాళ్ళ బొమ్మలు వేయిద్దా? అక్కర్లేదు అంటే మీ తల్లిదండ్రులు మీరు చూడక్కర్లేదు, వదిలేసేయండి. కుటుంబం అంటే ఎవరంటే నువ్వు, మీ చెల్లి, మీ అక్క ఎవరన్నా ఉంటే. వాళ్ళు ఉండరుగా, 1 or none, ఒకళ్ళే ఉంటారు. మంచిది. మరి ఒకళ్ళ బొమ్మ వేస్తే బాగుంటుందని ఓ ఆడపిల్లక ఓ మగపిల్లక వేయడం, అదో టాయిలెట్ దగ్గర బొమ్మలాగా 2 బొమ్మలు వేయడం, అక్కడ వేసి వెనకాల 2 పెద్ద బొమ్మలు వేయడం, ఆడ మగాను ఎవరేమిటో తెలియకుండా. ఇదివరకు అమ్మ అంటే గుర్తుపడ్డానికి కొన్ని లక్షణాలు ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు ఆ లక్షణాలు. ఆడ మగ అంతా ఒకటే, నమశివాయ.
సర్వసమానత్వాన్ని మనం ఎప్పుడో సాధించేసాం. ఇది కూడా కాదు, దారుణం ఏమిటంటే రామాయణంలో దశరథుడు చెబుతాడు కుటుంబం అంటే 10 మంది అంటాడు. తల్లి తండ్రి భార్యాభర్త వాళ్ళ తల్లిదండ్రి నలుగురు, కనీసం 5గురు సంతానం అంటాడు. ఆ రోజుల్లో లెక్క 5గురు సంతానం, అందులో 2 ఆడపిల్లలు 3 మగపిల్లలు కానీ 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు కానీ ఉండాలంటాడు. 9 మంది అయ్యారు కదా. 10వ సభ్యుడు ఎవరండి కుటుంబంలో? ప్రపంచంలో ఏ సాహిత్యం చెప్పదండి, ఒక్క భారతీయ సాహిత్యం అందులో రామాయణం మాత్రమే చెబుతుంది. మన కుటుంబంలో 10వ సభ్యుడు ఇంటికి వచ్చిన అతిథి అని చెప్పాడు రామాయణం. మన ఇంటికి వచ్చిన అతిథి ఒక పూట ఉండి వెళ్ళిపోయేవాడే కావచ్చు. అతిథి దేవో భవ అని చెప్పింది ఒకే ఒక భారతీయ సంస్కృతి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ కూడా గొప్ప మాటల్లా నాకు అనిపించవు. ఎవరైనా చెబుతారు, విదేశీయులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవిస్తారు, పెద్ద విషయం కాదు అది. ఇంటికి వచ్చి ఒక పూట ఉండిపోయే అతిథిని, పైగా మన ఖర్చుకి కారణమైన అతిథిని, మనం ఆయన ఎవరిని చూసి అగ్గగ్గలాడిపోతామో కాస్త, అటువంటి అతిథిని దేవుడు అని చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి, అది కుటుంబం. అలాంటి వాక్యాలు. అలాగే యజ్ఞం, జ్ఞ అనే అక్షరం నేర్పడం కోసం దశరథుడు యజ్ఞము చేశాడు. అంతఃపురం, విసర్గలు ఎక్కడ వాడాలో తెలియజేయడం కోసం రాణులు అంతఃపురములో ఉందరు. ఋషి అనే మాట చాలామంది తప్పు రాస్తాం. విశ్వామిత్రుడు ఒక ఋషి అని రాసి ఎలా రాయాలో చెప్పేవారు. అప్పుడు కూడా మేము సరదాగా విశ్వామిత్రుడు ఒక భుషి అనే అనేవాళ్ళు. చాలామందికి తెలుసు అది, విశ్వామిత్రుడు ఒక భుషి అనగానే ధవా భుషి కాదురా ఋషి అంటే తేడా ఏముందండి మాస్టర్ అంటే, భూకి ఇంకో కొమ్మి అనేవాడు. ఆయన ఉపాయం చెప్పాడు, భూ రాసి ఇంకో కొమ్మి రూ అవుతుంది. సరే, భూరకి ఇంకో కొమ్మిస్తే రూ అని తెలిసింది. లేకపోతే ఈ కొమ్ములు ఎవరు ఎక్కెడతాడు? ఇంత శ్రద్ధ తీసుకునేవారు చదువు పట్ల. జ్ఞ, ష, అరు అనే అక్షరాలు నేర్పడం కోసం 5 వాక్యాలు. విసర్గలు ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో నేర్పడం కోసం ఒక వాక్యం ప్రత్యేకంగా. రాణులు అంతఃపురములో ఉందురు. అందుకోసం తెలుగు పుస్తకం మళ్ళీ తిప్పాలి. తెలుగు వాచకం అంటే అలా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు బాగుపడుతుందో ప్రపంచం నాకు తెలియదుగా, నేను రోజు సరస్వతి మాతను చేసే ప్రార్థన ఒకటే, 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు ప్రథమ భాషగా ఉండేలాగా మా రాష్ట్రాన్ని మార్చు తల్లి అని నేను ప్రార్థన చేస్తాను. నా రోజు ప్రార్థనలో ఇది బాగా. నేను ఎవరిని అడగాలో నాకు తెలియదమ్మా, ఏ వచ్చినా నిన్నే అడిగాను, అన్నీ నువ్వే ఇచ్చావు. నాకు డబ్బు కావాలన్నా సరస్వతీదేవిని అడిగాను, నేను లక్ష్మీదేవిని అడగలేదు ప్రత్యేకంగా. నాకు తెలిసినది ఒకటే డిపార్ట్మెంట్, ఆవిడే ఇచ్చింది అవన్నీ కూడా. ఆవిడ చెప్పుకుంటుంది వెళ్ళి, వాళ్ళ అత్తగారే అంటారు కదా, చెప్పుకుంటుంది వెళ్ళి, నాకెందుకు గొడవ. అందుకే నేనేమైనా కావాలంటే సరస్వతీదేవిని అడుగుతాను, అందుకని ఆవిడే ఇచ్చుకుంటుంది. అందుకని ఆవిడనే అడిగాను, మా రాష్ట్రంలో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగే ప్రథమ భాష కావాలమ్మా, ఇంకా మళ్ళీ వంకలు చెప్పొద్దు దీనికి. ఇంగ్లీష్ ఉండని, ఉర్దూ ఉండని, అరబిక్ ఉండని మనకు అనవసరం. అది 2వ భాష, 3వ భాష, 33వ భాష కావాలి. ఆ స్థితి మళ్ళీ వస్తే తప్ప జీవితాలు బాగుపడవు. బాగుపడిన జీవితాలు ఎలా ఉంటాయో, సరైనటువంటి వయస్సులో, ముఖ్యంగా 11 ఏళ్ల వయస్సు నుంచి 20 ఏళ్ల వయస్సు వరకు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోకపోతే వాళ్ళు ఎలా తయారవుతారో తెలియజేసే కథే గుణనిధి కథ. దాన్ని కార్తీక దీపం, కాశీ ఖండం అనే పేరు మీద చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ కథని శ్రీనాథుడు ఒక అద్భుతమైన ఘట్టంతో ప్రారంభం చేస్తున్నాడు. భూసురోత్తమ కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాక్షుడొక్క బ్రాహ్మణుడు కలడు, వేదాంగ వేదార్థ విత్తముండు, యజ్ఞ విద్యా విశారదుండా ద్విజుండో. భూసురోత్తమ అనే సంబోధనతో మొదలుపెట్టాడంటే కాస్త ఆలోచించాలి. ఎవరో ఒక బ్రాహ్మణుడికి ఇంకెవరో చెబుతున్నారనమాట, లేకపోతే ఈ సంబోధన ఉండవలసిన అవసరం లేదు. ఎవరా భూసురోత్తముడు అంటే శివశర్మ అనే బ్రాహ్మణుడు. ఆయన భూలోకంలో మానవుడుగా బ్రాహ్మణ వంశంలో జన్మించి పొద్దున్న 5 యజ్ఞాలు, దేవ ఋషి పితృ మనుష్య భూత యజ్ఞాలు, మళ్ళీ సాయంత్రం 5 యజ్ఞాలు చేసి వేదశాస్త్రాలన్నీ చదువుకుని మధ్యాహ్నం పూట కాస్త భోజనం చేసి 1 గంట పడుకుని లేచిన వెంటనే ప్రజలకి ధర్మ సందేహాలు తీరుస్తూ, ముహూర్తాలు పెడుతూ, మంత్రపు నీళ్ళు అవి ఇస్తూ, లోకానికి ఊరంతటికి ఉపకారం చేస్తూ, బ్రాహ్మణుడు ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు తన కులాచార ధర్మాల ప్రకారం. అందువల్ల ఆయనకి వైకుంఠం వచ్చింది. మరణానంతరం వైకుంఠం వచ్చింది. విష్ణు కింకరులు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. పుణ్యశీలుడు, జయశీలుడు అని పేరు కలిగిన 2 విష్ణు కింకరులు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకెడుతుంటే అతనికి అనిపించి,
నాకు వైకుంఠం ఒక్కటేనా, మిగిలిన లోకాలు చూపించరా అన్నాడు. సరదా సరదా ఇదో టూరిజం ప్యాకేజీ అనుకున్నాడు. నేరుగా వైకుంఠమేనా, ఇంకేం చూపించరా అనిపి లేదయ్యా, వైకుంఠానికి వెళ్ళే యోగం నీకు వచ్చింది అంటే వైకుంఠపాళి ఆటలో నువ్వు పెద్ద పాము నుంచి కూడా తప్పించుకుని పైకి వచ్చేసావు కదా జీవితంలో, అందుకని నీకు అన్నీ చూపిస్తామయ్యా అని వరుసగా తీసుకెడుతూ ఇంద్రలోకం, యమలోకం, వరుణలోకం, కుబేరలోకం, అగ్నిలోకం ఇలా తీసుకెడుతూ ఉంటే ఈ లోక అధిపతి ఎవరు, అతని కథ ఏమిటి చెప్పమని అడుగుతాడు. అందులో కుబేరలోకం అలకాపురి రాజధానిగా కలిగినటువంటి పట్టణం రాజధాని వచ్చేసరికి ఆ రాజ్యం వచ్చాక ఆయన ఈ కుబేరలోక వృత్తాంతం ఏమిటి, అసలు కుబేరుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని పూర్వజన్మ వృత్తాంతాలు ఏమిటి, ఏ పుణ్యం చేత ఇతను 14 లోకాల్లో ఇంత ధనవంతుడయ్యాడు, అయినా కానీ ఇతను ఏదో కన్ను గుడ్డి గవ్వలా ఆడుతూ ఉంటుందంటారు, అదేమిటి, అంత ధనవంతుడై ఉండి అదేమి యోగం, అసలు ముందు అసలు అంత ధనవంతుడు ఎలా అయ్యాడు, ఆ పైన ఇది ఎందుకు వచ్చింది, ఇది నాకు కాస్త వివరంగా చెప్పబోయా అంటే అప్పుడు మొదలుపెట్టాడు ఆ విష్ణు కింకరులు చెప్పినటువంటి కథ ఇది శివశర్మకి. అందుకని భూసురోత్తమ అని మొదలవుతుంది. కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాక్షుడొక్క బ్రాహ్మణుడు కలడు. కాంపిల్యం అనే పురంలో యజ్ఞదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడయా. బ్రాహ్మణుడికి పెట్టిన పేరు చూడండి, యజ్ఞదత్తుడు. మనకి తోచిన పేర్లన్నీ పెట్టేయకూడదు. పిల్లలు బాగుపడాలంటే వాళ్ళ జీవితంలో సంస్కారవంతులయ్యే పేర్లు పెట్టాలి. అర్థం లేని పేర్లు, అవివేక్, ఇవేవో పెట్టడం. అవివేకం అంటే వాడికి తెలియదు. మన ఐనీష్ అని ఎక్కడో విన్నా నీకు వచ్చిన ఐనీష్ అంటే నాకు ఎన్ని నెగటివ్లు కాదు, బుర్రంతా దోల్చుకున్నా అర్థం కాల. ఐనీష్ అదేం పేరో తెలియదు, దానికి అర్థమేమిటో వారికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. 30 ఏళ్ళు తెలుగు పండితులుగా పనిచేసిన మాకు తెలియడం లేదంటే దానికి అర్థం లేదని అర్థం. అక్కడ మనకి ఎంతసేపు ఏం జబ్బు పట్టుకుందంటే వెరైటీ వెరైటీ వెరైటీ. అసలు జీవితం పాడైపోతుంది ఇక్కడ నీ వెరైటీలో. ఎవరూ పెట్టని పేరు పెట్టాలి. శ్మశానేశ్వర అని పెట్టి ఇంకా బాగుంటుంది. ఎవరూ పెట్టలేదు. శ్మశానేశ్వర అని పెట్టి ఎవడు పెట్టడు. ఎవడూ పెట్టింది పెట్టడం అంటే అహం. అహం ఎంతసేపు అహం చాలామందికి. ఎవరూ చేయింది నేను చేయాలి, ఎవరూ పెట్టంది నేను పెట్టాలి, ఇదంతా అహం. దీనివల్ల ఏ ఫలితం రాదు. ఎందుకు సముద్రంలో నీటి పొట్టులా ఉండలేకపోతున్నావు మిత్రమా? ఇంత మహాప్రవాహంలో మనము నీటి పొట్టులా ఉండిపోకూడదా? ఏ బాధ్యత లేదు, సుఖంగా ఉన్నామే. ఆ సముద్రంతో పాటు వెళ్ళిపోతాం కదా. లేదండి, మనం పైకి లేవాలి. కెరటం లేచేదాన్ని ఏమంటారు? కెరటం. లేచిన ఏ కెరటాన్నే చూడండి వెంటనే పడిపోతుంది, వెంటనే పడిపోతుంది. ఏమిటుంది ఆనందం లేవడంలో? ఈ కాసేపు లేచి చేసేది ఏమిటి? ఇక్కడ హాయిగా సముద్రంలోనే ఉంటే కల్పాల తరబడి సముద్రంలో ఉంటాం. శ్రీ మహావిష్ణువు మనలో శయనించి ఉంటాడే, అంతకంటే అదృష్టం ఉందా? అంతకంటే అదృష్టం ఉందా? ఈ కెరటమే చేసిన పని ఏమిటి ఇక్కడ? మన జీవితాలు కెరటాలు ఇంత చేస్తే. దేవుడు సముద్రం, జీవుడు కెరటం, ఇది ఒక్కటే తేడా. దేవుడు జీవుడు మధ్యలో భేదం ఏమిటంటే శంకరాచార్య చెప్పిన మాట, ఆయన అబ్ధి, జీవుడు తరంగం, ఇంతకంటే ఏమీ లేదు పో అన్నారు ఆయన. ఈ తరంగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలోంచి. అంటే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుళ్ళలోంచి. ఈ కాసేపు ఈ కెరటం పైకి లేచినట్టే జీవుడు జన్మెత్తుతున్నాడు. దానికి ఓహో అహంకార మమకారాలకులోనే ఇంకా జన్మలు పెంచేసుకుంటున్నాడు. ఆ పెంచుకోకుండా ఉండాలంటే వేదం చదవాలి, శాస్త్రం చదవాలి, పురాణం చదవాలి, కావ్యాలు చదవాలి. వేదం ఎక్కడ అర్థం కాదో అందరూ చదవరో అన్న భయంతోనే శాస్త్రాలు చెప్పారు. శాస్త్రాలు కూడా అందరూ చదువుతారో లేదో అనే పురాణ కథలు చెప్పారు. పురాణ కథల్లో కేవలం ధర్మం మాత్రమే ఉంటుంది కదా, దాన్ని రసరంజంగా చెప్పాలి కదా, నవరసభరితమైన కావ్యాలు చెప్పారు. అదిగో ఆ కావ్యమే కాశీఖండం. అందుకని పేరు యజ్ఞదత్తుడు అంటే తల్లిదండ్రులు ఎలాంటి పేరు పెట్టారు? 21వ రోజుని తొట్లో పడుకోబెట్టాకంటే నువ్వు యజ్ఞానికి దత్తుడు అయిపోవాలి, ఇది నీ జీవితాశయం. ఆయన అయినా కాకపోయినా తల్లిదండ్రులు ధన్యులు అయ్యారా లేదా? పిల్లలు మనం ఆశించినట్టుగానే మనం పేరు పెట్టినట్టుగానే పెరక్కపోవచ్చు. మనం ఏదో పెద్ద మహాకవి పేరు పెడతాం, వాడి కవిత్వం రాకపోవచ్చు, వేరే విషయం. భ్రష్టు పనులు చేయకుండా ఉంటే చాలు, కవిత్వం రాకపోయినా పర్వాలేదు. అదేదో మన సరదా కోసం పెట్టుకుంటాం, పిలుచుకుంటాం. కానీ అతను ఏ రకంగా తయారవ్వాలని అనుకుంటున్నామో ఆ వృత్తికి తగినటువంటిది ఆ పేరు పెడితే అతను అలా తయారవుతాడు. యజ్ఞదత్తుడు, నిజంగానే యజ్ఞదత్తుడు. బ్రాహ్మణుడు కలడు. ఒట్టి బ్రాహ్మణుడు అయితే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందాలి. బ్రాహ్మణ జన్మకు కాదు, మొత్తం మానవ జన్మకే అది లక్ష్యం. బ్రాహ్మణులు కాస్త ఓ 2 మెట్లు ముందు ఉంటారు. బ్రాహ్మణులు ఎందుకోసం అంటే వాళ్ళు పుట్టుక నుంచే అవన్నీ నేర్పుతూ ఉంటారు. ఉపనయనం పేరు మీద, మంత్రాల పేరు. అంతకంటే అడ్వాంటేజ్ ప్రత్యేకించింది ఏమీ లేదు. మాకు ఎక్కడ రాజకీయాలు లేవు, మంత్రి పదవులు లేవు, ఏ పదవులు లేవు. అణగారిపోయిన జాతి. మాకు తెలుసుందల్లా వేదం ఒకటే. ఇంకా మా మీద అసూయపడేవాళ్ళు పెరిగిపోయారు. నమశివాయ.
ఏమీ లేదు. బ్రాహ్మణులకు ఎక్కడ నేను మొహమాటలు అక్కడ మా కులం కాబట్టి మాట్లాడలే, ఎక్కడ ఏ ప్రాధాన్యము లేదు. ఎందులో చూసినా అందరూ పైనే ఉన్నారు. కానీ ఇంకా ఉడుక్కుపోవడం చూసి, కానీ బ్రాహ్మణుడికి చెప్పిన ధర్మం ఏమిటంటే యజ్ఞదత్త అక్షుడొక్క బ్రాహ్మణుడు కలడు వేదాంగ వేదార్థ విత్తముండు. అతను వేద అంగములు వేద అర్థం చదవాలి. ఆ చదవడంలో కూడా చూసి విత్ అంటే సరిపోదు, విత్తముడు. తరతమ భేదం అంటారు తెలుగులో, ఇంగ్లీషులో దాన్నే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అంట. తర అంటే కంపారిటివ్, తమ అంటే సూపర్లేటివ్. గుడ్, బెటర్, బెస్ట్ అంటారు. గుడ్ అంటే మామూలుగా మంచిది, బెటర్ అంటే అతనికంటే మంచివాడు, ఆమె కంటే మంచిది, దీనికంటే అది మంచిది, కంపారిజన్ వచ్చింది అక్కడ, పోలిక. అదే తర. అది బెస్ట్ అంటే ఇంకా దీంతో పోటీ ఇంకోటి లేదు, ఇదే బెస్ట్ అంటే అది తమం ఎక్కువ. తమో గుణం కాదు, తమం అన్నిటికంటే ఎక్కువ. తమ. ఆ తమ రెండు శబ్దాలు కలిపితేనే తారతమ్యం అనే మాట వచ్చింది. తారతమ్యం అంటే భేదం. తమ అనే రెండు శబ్దాలు కలిపి తారతమ్యం అనే మాట పుట్టించారు, అంతకంటే ఏం లేదు. ఈ తమ్ముడు అనగానే, విత్తముడు అనగానే తెలియడమే కాదు, దాని సారం గ్రహించాడు ఆయన. కాబట్టి యజ్ఞదత్తుడు చరిత్ర మనం చూస్తాం ఈ 3 రోజుల్లో. ఎంత భయంకరమైన సమస్య వచ్చినా ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు, చలించలేదు. ఏం చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకున్నాడు అంతే. తప్పు చేసిన వాడు బలవుతాడు, నేను అవ్వాల్సిన పని లేదు. కొడుకైనా సరే, భార్య అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేసిన వాడు బలవుతారు, నేను అవ్వను. లేకపోతే ఆయన వేదార్థం వేదాంగం చదువుకున్నది ఎందుకు? ఇంకా మమకారం లేకుండా ప్రవర్తించగలగాలి. అహంకారం ఎంత తప్పు, మమకారము అంతే తప్పు. అందుకే అమ్మవారు నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. అమ్మవారికి మమకారం ఉండదు, ఉన్న మమకారాలు కూడా తగ్గించుకోమని చెబుతోంది. నిర్మమ మమత హంత్రి. ఎందుకంటే నిష్పాప పాపనాశిని, అన్ని పాపాలు మమకారం వల్లే చేస్తాం. ఆ మమకారం తగ్గించుకోమని చెబుతోంది ఇక్కడ. అందుకే ఆయన వేదం చదివాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం చదివాడు. వేదాంగాలు చదివాడు. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని, వీటిని వేద అంగములు అంటారు. ఇవి చదివితే కానీ వేదం అర్థం కాదు. శిక్ష, వేదంలో ఉండే పదాలు ఎలా పలకాలో చెబుతుంది. స్వరభేదం సామవేదంలో ఉంటుంది ముఖ్యంగా. ఇది ఆ స్వరభేదంతో పలకపోతే జరిగేవి జరగకపోగా జరగకుండా జరుగుతాయి. సామవేదంలో ఉండే మంత్రాలు సరిగ్గా వాటిలో ఉండేటువంటి నిక్షిప్తం చేసిన పులతము, దీర్ఘము, అతి పులతము లాంటి స్వరాలు తెలుసుకుని చదివితే సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలానికి ఉండే ద్వారాలు తెరుచుకుంటాయి, సందేహమే లేదు. అవి ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి. ఆ మంత్రాలు ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి. ఈమెయిల్ పాస్వర్డ్లో మనకేదో ఒక పేరు ఉందనుకోండి, నాదేదో ఈమెయిల్ ఉండి నరసింహారావు జీ అని పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో NARA అనేవి క్యాపిటల్సా స్మాల్ లెటర్సా, నాకు ఎవరికి తెలియకుండా అవ్వాలని నేను నరసింహ అనుకున్నాను, నృసింహ అని పెట్టాను అనుకోండి, NRU అని. మీరు NARA కొడితే అది ఓపెన్ అవ్వదు, NRU అంటేనే ఓపెన్ అవుతుంది. అక్షరం మార్పు ఉండద్దు. క్యాపిటల్స్, చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాలు తేడా ఉండద్దు. డాట్ ఉంటే డాట్, డాష్ ఉంటే డాష్ ఉంటుందా ఉండదా? అదే లెక్క శిక్ష అంటే ధ్వని, స్వరం. వేదాన్ని స్వరంతోనే ఉచ్చరించాలి. ఇందాక నమ్మక జమకాలు చదువుతుంటే చూసాం మనం. చూడు ప్రత్యక్షమైనంత ఆనందంగా చదివారు. ఆ ఇద్దరికి నమస్కారం చేస్తున్నాడు వేదిక మించి. ఆ ఇద్దరు అద్భుతంగా చదివారు, మనకి సత్కాలక్షేపం చేశారు సమయాన్ని. అది వినాలి కనీసం. తర్వాత వీళ్ళు చదవగలిగితే చదవచ్చు, అర్థం తెలుసుకుంటే ఇంకా మంచిది. అందుకని శిక్ష ముందు ఎలా పలకాలో చెబుతారు, దానికోసం ఒక శాస్త్రం. వ్యాకరణం, వేదంలో ఉండే పదాలు ఎలా రూపొందే, రూపనిష్పత్తి, అందులో విభక్తి ఏమిటి, సంధి ఏమిటి, సమాసం ఏమిటి, అది చెప్పడం వ్యాకరణం. ఛందస్సు, వేదం లయాత్మకంగా ఉంటుంది, అందులో అది ఏ ఛందస్సులో ఉందో ఆ లయని చెప్పడానికి కోసం ఛందస్సు శాస్త్రం. జ్యోతిషం మామూలు శాస్త్రం కాదు. మన కర్మకాలి దాన్ని యాస్ట్రానమీని యాస్ట్రాలజీ చేశాను, నాశనమైంది. యాస్ట్రానమీని జర్మనీ వాడు పట్టుకెళ్ళాడు. యాస్ట్రాలజీ మనకి మిగిలి చేతులు మూతులు చూసేవాళ్ళు తయారయ్యారు. ఇక్కడ వ్యక్తుల జాతకాల కోసం పుట్టింది కాదు జ్యోతిష్ శాస్త్రం. అసలు మొత్తం భూమండలం యొక్క నిర్మాణం ఖగోళ శాస్త్రం ప్రధానం. ఎప్పుడు అతివృష్టి, ఎప్పుడు అనావృష్టి, ఎప్పుడు అష్టగ్రహ కూటమి, ప్రపంచ యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయో గ్రహాల కదలికలను బట్టి తెలుసుకోవచ్చు. అది ప్రపంచ యుద్ధాల కోసం, మన ఇంట్లో కొట్టుకు చావడానికి కాదు. దీని గ్రహాలు అక్కర్లేదు, మనం చాలు. ఇక్కడ ఎర్రాప్రగడ భారతంలో చెబుతాడు ఓ మాట, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి గ్రహబాధ ఉండదుట. బ్రహ్మాండం సంతోషంగా ఉండండి. 70 దాటిన వాళ్ళందరూ చెయ్యెత్తమంటే ఎవరో ఎత్తరు, కానీ సంతోషంగా ఉండండి. ఎవరో ఎత్తరు నాకు తెలుసు. నేను లండన్లో ఎక్కడో ఒక సభలో ఒక ఇంట్లో మాట్లాడుతూ ఉంటే కుర్చీల సమస్య వచ్చింది.
పాపం ఆ ఇల్లాలు ఏదో సభ పెట్టింది, ఆవిడ ఏదో ప్రసంగం అని పెట్టింది. పెట్టాక అక్కడ ఏదో ఆ ఇంట్లో ఎన్ని ఉంటాయి, ఓ 30-40 మంది కూర్చోవడానికి ఉన్నాయి, ఓ 200 మంది వచ్చేసారు. ఏం చేయాలో తెలియలేదు ఆవిడకి. కంగారుపడి ఏమండి అంత పైగానేమో కుర్చీలన్నీ ఆక్రమించేశారు. ముందు కొంచెం ఖాళీగా ఉంది ఇలాగ, ఎవరికి ఎంత కూర్చోట్లే, అందరూ కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలు లేవండి, ఎక్కడి నుంచి తెస్తామంటే ఇక్కడ టెంట్లు అవి ఉండవా అన్నాను. మన బుద్ధి అంతే కదా, అబ్బాయి అది కుదరదండి, చాలా కష్టం అంది. సరే మీరు ఊరుకోండి అమ్మా, నేను ఓ పని చేస్తానని చెప్పా. మన చమత్కారం మనకుంది కదా, చక్కగా ఇలా మైక్ ఎందుకోగానే 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పైన కూర్చుంటారు, 40 ఏళ్ళ తక్కువ వాళ్ళు కింద కూర్చుంటారన్న. వచ్చిన 200 మందిలో 170 మంది కిందే కూర్చున్నారు. ఒక్క మహిళ కుర్చీలో నాకు కనపడలేదు, నమశివాయ. ఒక్క మహిళ కనపడలా, మొత్తం కింద కూర్చున్నారు. స్పష్టంగా తెలుస్తుంది ఈవిడికి 60-70 ఉంటాయి, అయినా సరే కింద కూర్చున్నారు. నాకు 40 దాటి అయినా ఎవరు అనుకోవడానికి వీల్లేదు అసలు, అంతే. ఇదే ఆవిడ సంతోషించింది నిజంగా, బ్రహ్మాండమైన మరి ఇలాంటి వాటితోనే నడిపించాలమ్మా, లేకపోతే ఇంతకాలం ఎలా నడిపిస్తామని చెప్పి అందరు కింద కూర్చున్నారు. కుర్చీలేని ఖాళీ, ఎవరికి ఇష్టం లేదు మాకు 40 దాటాయని చెప్పడం. కానీ ఎర్రాప్రగడ చెబుతాడు 70 దాటిన వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళ గ్రహబాధ ఉండదు అన్నాడు. శనిగ్రహం రాహుకాలం ఏది వాళ్ళని ఏమీ చేయలేదు. ఎందుకన్నాడు అంటే ముసలితనం అనే బాధ ఒకటి ఉంది కదా, మళ్ళీ ఈ గ్రహాలు ఎందుకు అన్నాడు. అది విషయం. వార్ధకము చాలునన్నిటికీ అంటాడు ఆయన. 9 గ్రహాలు కలిపి పెట్టగలిగే బాధ వార్ధక్యం అనేది పెట్టేస్తుంది కదా, వాడిని ఈ గ్రహాలు ఏం చేస్తాయి అన్నాడు. ఇక్కడ నిండా మునిగిన వాడికి చలి ఏమిటేది, అంత చమత్కారంగా చెబుతాడు ఎర్రాప్రగడ కవిత్వాన్ని. అలాగా ఆ బాధ నుంచి తట్టుకోవాలంటే ఎలాగ మరి? అందుకని సరిగ్గా జ్యోతిషం మనం నిజంగా దేనికి నమ్ముకోవాలి? సామూహికం. అది దేశానికి జరిగేటువంటి సౌభాగ్యం, దేశానికి వచ్చేటువంటి నష్టం, వాటిని మొత్తం భూమండలం. అందుకే వ్యక్తుల జాతకం అడిగినా ఎక్కడ పుట్టామని అడుగుతారు, గమనించండి. ప్రదేశం కూడా అడుగుతారు, కేవలం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పరు. ఆ ప్రదేశానికి సంబంధించిన రేఖాంశాలు అక్షాంశాలు బట్టి చెబుతారు. కానీ తరచు ఎందుకు జరగవంటే ఆ ప్రదేశంలో మనం ఉంటే కదా. నేను ఇప్పుడు 6 ఊళ్ళు మారాను, పుట్టిన ఊళ్ళో లేను, ఎవరూ లేరు. మీరు చాలామంది చూసుకుంటే 20 ఏళ్ళో 30 ఏళ్ళో ఉంటారు, ఇంకెక్కడికో పెడతారు. మనం ఎక్కడ పుట్టారని అడుగుతున్నారు, దాని ప్రకారం చెబుతున్నారు. జరగదు, ఖచ్చితంగా జరగదు. హైదరాబాద్లో మనం ఉంటున్నామంటే హైదరాబాద్లో ఉండే రేఖాంశాలు అక్షాంశాలు మనకు వర్తిస్తాయి. తాడేపల్లిగూడెం ఎలా వర్తిస్తుందండి? కుదరదు, అంచితం మారిపోతుంది. అందుకే జరగదు. వాళ్ళని అనుకోవడం కూడా అనవసరం. అది ప్రధానంగా మొత్తానికి సంబంధించింది. అందులో ఖగోళ శాస్త్ర విషయాలంటే, పైగా ఆ ఖగోళ శాస్త్ర కథలని మనకి విషయాలని విజ్ఞానాన్ని మనకి పురాణాల రూపంలో చెప్పారు. త్రిపురాసుర సంహారం పూర్తిగా ఖగోళ శాస్త్రం. తారాశశాంకం దారుణమైన కథ. ఏ శిష్యుడండి గురువు భార్యతో సంబంధం పెట్టుకుంటాడు? ఏ గురు భార్య అండి అంత నీచంగా ప్రవర్తిస్తుంది? ఆ కాలంలోనే అసాధ్యం. కేవలం గురుగ్రహం నుంచి ఒక నక్షత్రం ఉల్క రూపంలో రాలి భయంకరంగా చంద్రగ్రహాన్ని ఢీకొట్టింది. అప్పుడు చంద్రుడి నుంచి ఒక మొక్క విడిబడి వేరే గ్రహంగా ఏర్పడింది. అందుకే చంద్రుడి నుంచి బుధుడు పుట్టాడు అన్నారు. ఇది సైన్స్, ఇది ఖగోళ శాస్త్రం. తారాశశాంకం వెనకాల ఉండే ఇందులో అక్రమ సంబంధం కాదు, అంతరిక్ష సంబంధం. అందుకే గురువు, ఆయన పేరు గురువు అంటే గురుగ్రహం. ఆయన నుంచి ఒక తార అంటే ఆయన భార్య తార అన్నారు. కథ చెప్పాలిగా, కథా రూపంలో, అందుకని చెప్పారు. తార అంటే నక్షత్రం. ఓ మొక్క వచ్చింది, ఢీ కొట్టింది. దేని? చంద్రుణ్ణి. ఈ చంద్రుడు ఎక్కడి నుంచి ఏర్పడ్డాడు? 3 రోజుల క్రితం పత్రికల్లో చదివాను నేను. ఇప్పటికీ భూఖండంలో, మన భూమిలో ఆఫ్రికా ఖండం దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో భయంకరమైన లోతులో 2 పెద్ద ముద్దలు ఉన్నాయట. అవి మామూలు ముద్దలు కాదు, గ్రహఖండాల్లో ఉన్నాయట. అవి ఎప్పుడు వచ్చాయంటే 100 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు విడిపోయినప్పుడు ఏర్పడిన భూఖండాలు. పైనుంచి ఏవో వచ్చి యాస్ట్రాయిడ్స్ లాగా ఈ భూమిని ఢీకొట్టాయి. అప్పుడు చంద్రుడు విడిపోయాడు. అంతవరకు చంద్రుడు భూమితో కలిసి ఉండేవాడు. ఇది పరమవాస్తవం. ఈ సముద్రంలోంచి చంద్రుడు విడిపోయాడు, అందుకని పాల సముద్రంలో చంద్రుడు పుట్టాడు అన్నారు. ఆ చంద్రుడిని మళ్ళీ ఒక ఉల్క ఢీ కొట్టింది, తార. అప్పుడు చంద్రుడి నుంచి ఒక మొక్క విడిపోయింది, అది బుధగ్రహం అయింది. అందుకే నాసా వాళ్ళు కనిపెట్టిన పత్రికలో మీరు బుధగ్రహం అని టైప్ చేసి చూడండి, నెట్లో దాని చరిత్ర వస్తుంది. బుధగ్రహం యొక్క సర్ఫేస్, ఉపరితలం అంతా జస్ట్ లైక్ మూన్ అని వస్తుంది. మీకు మొదటి మాటలోనే ఉంటుంది. నేను చూసే చెబుతాను. ఎందుకు చంద్రుడు ఉపరితలం బుధుడు ఉపరితలం ఒకలా ఎందుకు అని. దీని నుంచి విడిపోయిన మొక్క, ఒక తార వచ్చి ఢీ కొట్టింది, చంద్రుడి నుంచి విడిపోయిందని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రాన్ని పురాణ కథ రూపంలో చేస్తే మనం కథ చదువుకుంటూ కూర్చున్నాం, అత్యంతలు వేసుకున్నాం, శాస్త్రం వదిలేసాం. ఇది అంచేత మన పురాణ కథలు పుక్కిటి పురాణాలు కాదండి, పురాణ విజ్ఞానం. అది పురాణ విజ్ఞానం.
కథారూపేణ మహతా పురుషార్థ ప్రవర్తకమని శంకరాచార్య చెబుతారు. పురాణం నష్టశాఖస్య వేదార్థేషు ప్రవర్తక కథారూపేణ మహతా పురుషార్థ ప్రవర్తకం. పురాణం నష్టశాఖే శాఖాసు వేదార్థేషు ఉపబృంహితం. నష్టపోయినటువంటి వేదశాఖల్లో ఉండే అర్థాన్ని కాపాడడం కోసం పురాణ కథ రూపంలో చెప్పారు అన్నారు. అందుకోసం ఈ వేదాంగాలు చదవాలి, జ్యోతిష్యాన్ని అందుకోసం చదవాలి. ఎవరికో జాతకం చెప్పి డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఇక్కడ వాడిని భయపెట్టేసి యజ్ఞాలు చేయించి యాగాలు చేయించి ఏం చేసినా మారదండి. మారదని మీరే చెబుతున్నారు. ఇక్కడ గ్రహస్థితి మారదు అన్నప్పుడు మారదు, అంతే. మన మనస్థితిని మార్చుకోవడమే, గ్రహస్థితి మారదు, దానికి అనుగుణంగా మార్చుకోవడమే. అది అందుకోసం చదవాలి. అలాగా శిక్ష, వ్యాకరణ, ఛందో, నిరుక్తం. నిరుక్తం అంటే వేదం యొక్క అర్థం. వేదంలో అశ్వం అని వాడతారు, అది కిరణం, గుర్రం కాదు. సప్తాశ్వరథమారూఢం అంటే 7 కిరణాలు. సూర్యుల్లో ఉన్నవి 7 రంగులే కదమ్మా, అందరూ చెప్పిందే కదా. సూర్యకాంతి వక్రీభవనం చెందితే 7 రంగులు అవుతుంది కదా, అదే కదా ఇంద్రధనుస్సు. ఎక్కడది? ఇదంతా సైన్స్. సైన్స్ అంతా పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పారు. మనం ఉట్టి కథలు చదివి అక్షంతలు వేసుకుని మనమేమో మూర్ఖులమయ్యాం. జర్మనీ వాళ్ళు విజ్ఞానవేత్తలు అయ్యారు. ఇప్పుడు పుస్తకాల నిండా జర్మనీ పేర్లు, అమెరికా పేర్లు, రష్యా పేర్లు కనపడతాయి, కానీ ఒక్క వశిష్ఠుని పేరు, ఒక్క అగస్త్యుని పేరు కనపడదండి. కడుపు మండిపోతుంది మాలాంటి వాళ్ళకి. అగస్త్యుడిని కుంభోద్భవుడు, కుంభ సంభవుడు. ఎందుకంటే విద్యుత్ బ్యాటరీ కనిపెట్టిన మహానుభావుడైన. కుంభం అంటే విద్యుత్ బ్యాటరీ, అందుకని కొండ కాదు. అక్కడ కొండ నుంచి ఎవరు మనుషులు పుట్టరు, అంత అజ్ఞానులు కాదు మన ఋషులు. ఇక్కడ కొండల నుంచి, గుర్రాల నుంచి మనుషులు పుట్టరని వాళ్ళకి తెలుసు. పురాణ కథను పురాణ కథగానే నమ్మినంతకాలం మనం అజ్ఞానపు జాతి కిందే వర్ణింపబడతాం. విదేశీయులందరూ మన అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఇలాగే మోసం చేశారు. వాళ్ళు పిచ్చి పిచ్చి కథలన్నీ ఉన్నాయి, వీళ్ళు దాంట్లో చూసుకుని. ఎందుకంటే మనకు ఎవడన్నా అర్థం చెబితే కదా ఇక్కడ. అందుకని వేదాంగ వేదార్థ విత్తముడు శిక్ష, వ్యాకరణ, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాన. 6వది కల్పం. కల్పం అంటే మన ఇంట్లో బారసాలు ఎలా చేయాలి, నోము ఎలా చేయాలి, వ్రతం ఎలా చేయాలి, ఎవరైనా చనిపోతే ఎలా చేయాలి, పెళ్ళైతే ఎలా చేయాలి, శోభనమైతే ఎలా చేయాలి, ఈ మొత్తం చేసేది చెప్పేది కల్పం. దాన్ని గృహ్యశాస్త్రం అని కూడా అంటారు, గృహ సంబంధం. అది మళ్ళీ కులానికో రకంగా, కుటుంబానికో రకంగా, గోత్రానికో రకంగా ఉంటే ఎలా ఉంటే అలా మన పురోహితులు చెప్పుకోవడమే. ఇవన్నీ తెలుసున్నవాడినే బ్రాహ్మణుడు అంటారు. కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన మంత్రం బ్రాహ్మణుడు అనడానికి ఈ కులం కాదు, ఏ కులాన్ని అనడానికి వీల్లేదు. కులవృత్తి మానేసిన వాళ్ళం ఎవ్వరం కూడా ఆ కులం పేరు చెప్పుకునేటువంటి అర్హత మనకు కలిగి లేవు, అనుమానమే లేదు. ఇందులో వృత్తులన్నీ మానేసాం, కులం బోర్డు పెట్టుకు తిరుగుతున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు కొట్టేయడానికి, అంతకంటే ఏంటి. నాయకుడి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి, మన భోజనాలు చేయడానికి ఉపయోగిస్తే కార్తీక మాసం అంతా, అంతకంటే ఏంటి. అసలైనటువంటి బ్రాహ్మణత్వం అంటే వేదాంగ వేదార్థ విత్తముండు. దానికి అర్థం కూడా తెలుసుకోవాలి, కేవలం శాస్త్రాలు చెబితే కూడదు. ఇందాక చదివారు, గమనించాను. అందులో కరోనాకి మందు ఉందండి. నమ్మక చమకాల్లో కరోనాకి మందు ఉంది. ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు వివిధో జనాన్ ఏ తీర్థేషు ప్రచరంతి శృకావంతో నిషంగిణక. ఇది కరోనా స్వరూపం. ఏ అన్నేషు విభజ్యంతి పాత్రేషు వివిధో జనాన్. అన్నం తిన్నప్పుడు మిగిలిపోయిన మెతుకుల రూపంలో అందులో కొన్ని రకాల కీటకాలు ఉంటాయి, అవి మీకు హాని చేస్తాయి, జాగ్రత్తగా ఉండండి. పాత్రేషు వివిధో జనాన్ ఏ తీర్థేషు ప్రచరంతి శృకావంతో నిషంగిణక. రకరకాల తీర్థాల్లో మొక్కల కారణంగా, మనుషులు స్నానం చేయడం కారణంగా, వ్యర్థ పదార్థాలు పారేయడం కారణంగా, వాతావరణం కారణంగా బ్యాక్టీరియా చేరుతుంది. అది చివరికి ఎలా అవుతుందంటే శృకావంత, కొమ్ములున్నటువంటి గుండ్రని పదార్థంలా వస్తుంది. సరిగ్గా కరోనా బొమ్మలు ఎలా వచ్చాయండి, బంతిలా వేసి కొమ్ములు వేసారు పైన, గమనించండి. ఈ కొమ్ములే మనకు అంటుకోవడానికి కారణం అని చెప్పారు. ఆ విషయాన్ని లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టిన భారత జాతి మన జాతి. అది ఐశ్వర్యవంతమైన జాతి, అది వైజ్ఞానికమైన జాతి, కేవలం పౌరాణికమైంది కాదు, ఇది వైజ్ఞానికమైన జాతి. మనం రుద్రాభిషేకం చేసామా లేదా, 11 సార్లు చేసామా లేదా, 31 సార్లు చేసామా లేదా, ఇదే గొడవ. అందులో ఉండే అర్థం ఎవరికి అక్కర్లా. ఇది చేస్తే ఇంత పుణ్యం, అది చేస్తే అంత పుణ్యం, ఏమీ లేదు. అజ్ఞానం మిగిలించేవరికి మన బాధలు మనకే మిగిలే. శివుడిలాగే ఉన్నాడు, నిత్యం తడిసిపోతున్నాడు నీళ్లలో రోంపట్టేలాగా. దీన్ని ఇంక ఓవర్ యాక్షన్ చేసేయకూడదు. నేను అందుకే వాటిని వ్యతిరేకిస్తాను. నేను ఎందుకు వ్యతిరేకిస్తానండి? బ్రాహ్మణ కులంలో పుట్టి పాపం కాదా? అతి చేస్తున్నాం మనం. ఒకసారి చేస్తారు, 11 సార్లు ఏకాదశి రుద్రుడు కాబట్టి 11 సార్లు, అదో అంకె. ఇంక అప్పుడు ఏమవుతుంది, మరోలో అనుకోకండి. అంకె మీద ప్రాధాన్యం, అంకెల ప్రాధాన్యం ఎప్పుడు పెరిగిందో మనం సంఖ్యలు వేసుకున్నట్టే లెక్క. ఇక మనకి అర్థం అక్కర్లేదు, చిత్తశుద్ధి అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, ఏం అక్కర్ల, అంకె చాలు. రోజుకి ఏదో 1000 సార్లు చేయాలంటే లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడు, 1000 అయ్యే వరకు, అంతే. పూసల దండ తిప్పుతూ ఉంటాడు, పూసలు మిగులుతాయి, పురుషోత్తముడు రాడు.
ఇంక అందులో ఈ పూస ఆ పూస కొలికి పూస ఇది వారిచ్చారు వీరిచ్చారు విష్ణుమూర్తి స్వయంగా ఇచ్చినా నీకు చిత్తశుద్ధి లేకపోతే పూసల దండ పనిచేయదు నన్ను మన్నింతులు కాక ఎవరిచ్చినా పనిచేయలేదు ఆ ఇచ్చిన వారి పేరు చెప్పడం అనవసరం ఇక్కడ ఎవరిచ్చినా ఒకటే మన భావనలో ఉండే లోపం ఏమిటంటే మన బలహీనత ఎవరి వల్ల మనకి ఏదో రావాలి మనం కష్టపడకూడదు ఇప్పటికే అదే ఉచిత పథకాలన్నీ అందుకే వచ్చాయి మనం కష్టపడద్దు వారు ఇచ్చేస్తే పుచ్చుకుందాం ఆధ్యాత్మికం అంతే ఎవరో మహాతపస్సు చేసేసి మన ఇలా అనేసి ఓ దండ వేసేస్తే గురువుగారు ఇచ్చారు దండ ఏమైపోతుంది గురువుగారికే దిక్కు లేదు నువ్వేమవుతావు ఇక్కడ ఇంకా దండ పట్టు కూర్చోవడం అందరికీ చెప్పుకోవడం వారు ఇచ్చారు వీరు ఇచ్చి ఎవరిస్తే ఏమిటి నువ్వేం చేసావు మనస్సులో ఏమైనా చేసావా చిత్తశుద్ధి ఉందా ఆలోచనలన్నీ అవతల తోసేయగలిగావా వేదార్థం తెలిస్తే ప్రయోజనం అది వేదాంగ వేదార్థ విత్తముండు యజ్ఞ విద్యా విశారదుండా ద్విజుండు యజ్ఞ విద్య అనే మాట నాకు తెలిసి యావత్తు తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు ఒక్కడే వాడాడు ఇంకెవడు వాళ్ళ యజ్ఞాన్ని విద్య అన్నాడు ఆయన యజ్ఞం కర్మకాండకి సంబంధించింది కానీ దాన్ని విద్య అన్నాడు మనకి ఇప్పటికీ చూడండి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్య అంటే సైన్స్ కళ అంటే ఆర్ట్ తేడా అది ఇంగ్లీష్ వర్డ్ పెట్టడంలో ఉద్దేశం అది సైన్స్ అనగానే మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదండి ఏ విద్య అయినా సైన్సే భాషాశాస్త్రం కూడా సైన్సే లింగ్విస్టిక్స్ అది అందులో కవిత్వం వేరు కానీ భాషాశాస్త్రం లింగ్విస్టిక్స్ అది సైన్స్ వ్యాకరణం సైన్స్ ఇట్స్ నాట్ ఆర్ట్ వ్యాకరణం ఆర్ట్ కాదండి వ్యాకరణం ఆర్ట్ కాదు వ్యాకరణం సైన్స్ దాంట్లో పారిభాషిక పదాలు ఉంటాయి అంచేత విద్య కళ ఈ రెండింటినే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అన్నారు సైన్స్ అంటే విద్య యజ్ఞ విద్య అంటే యజ్ఞం సైన్స్ ఖచ్చితంగా పుత్రులు కలగాలి పుత్రికలు కలగాలి సంతానం కలగాలంటే ఏ సమిధలు వాడాలో ఆ సమిధలు వాడితే అఖండమైన జపం చేసినటువంటి పురోహితుల చేత యజ్ఞం చేయిస్తే ఆ సమిధల్ని అందులో వేల్చడం ద్వారా వచ్చినటువంటి పొగని ఈ దంపతులు పీలిస్తే వీళ్ళ లోపల సంతానం కలగకుండా ఉండాలనుకుండే లోపాలన్నీ పరిహరింపబడతాయి అదే యజ్ఞ విద్య దశరథులకు అలాగే సంతానం కలిగింది అది నేరుగా కలుగుతుందా యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇస్తాడా అది వేరే విషయం జరిగిందా లేదా పాయసానికి పిల్లలు పుడితే దశరథుడు ఏంటో చాలా పాయసాలు ఉండారు ఇక్కడ పుట్టద్దా ఇప్పుడు సీతాదేవి రామచంద్రమూర్తి కలిసి సరదాగా మంచం మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి అన్నట్టు ఏమిటో నేలలోంచే పిల్లలు పుట్టుకొచ్చేస్తారు మిథిలా నగరంలో అమ్మాయిల్ని నమ్మాలో లేదో తెలియడంలా అన్నట్టు ఆవిడ మరి భూమిలోంచి పుట్టింది కదా ఏమిటో నేలలోంచే పుట్టేస్తారట పిల్లలు నేల అయ్యినట్టు అమ్మాయిల్ని నమ్మాలో లేదో అర్థం కావట్లేదు అంటే ఇంకా నయమే మీ దేశంలో పాయసానికి పుడతారటగా అని చెప్పింది టీవీ మరి ఇంత కూడా ఈయనలో పెట్టుకుని ఆవిడంటే ఎలాగంటే ఊరుకుంటారా మా దేశమే నయం కనీసం నేలలోంచి పుట్టారు మీ ఇంట్లో పాయసం తాగితే పిల్లలు పుట్టారు కదా అందుకే మీకు మా అత్తారింటికి వచ్చినప్పుడు మా నాన్నకి చెప్పాను ఎప్పుడు పాయసం ఇవ్వద్దని చెప్పాను మనం కథనా పట్టుకుని చూడకూడదండి అది సైన్స్ అది ఇవాళ కూడా సంతాన సాఫల్య కేంద్రాలు పెరిగాయా లేదా మీరు వైద్యం చేస్తున్నారు ఆ వైద్యం యజ్ఞ ధూమం రూపంలో చేశారు శృంగార నైషధంలో శకుంతలోపాఖ్యానంలో ఆ దంపతులు ఇద్దరూ కూర్చొని యజ్ఞధూమాన్ని ఆస్వాదించడం స్పష్టంగా శ్రీనాథుడు పద్యాలు రాశాడు దమయంతీదేవి అయితే యజ్ఞధూమం ఇలా వస్తుంటే దోషులతో తీసుకుని ఇలా ఆస్వాదించడం ఎంత అందంగా రాస్తాడో పద్యాన్ని ఇలా ఆస్వాదించాడు మరి ఎందుకు కలగరండి సంతానం సత్సంతానం యజ్ఞం వల్ల కలిగేటువంటి సంతానం యజ్ఞంతో సమానమైన సంతానం కలుగుతారు అంచేది యజ్ఞ విద్య అన్నాడు ప్రతి మాట పవిత్రమే ఇందులో అందుకే మా తెలుగు పొత్తము మారు త్రిప్పటము అన్నాను ఒక పద్యానికి ఎందుకింత వ్యాఖ్యానం చేసుకుంటామంటే జాతి నష్టపోతుంది పూర్తిగా మన విద్యలు ఏవీ లేక అటువంటి వాడికి అటువంటి వాడు అసలు ఆయనకి వివాహమైంది అది పెద్ద విషయం కాదు తర్వాత అతని పుత్రుండు గుణనిధి ఎనుడువాడు దర్పకుడి తోడి జోడు సౌందర్యరేఖ అతని పుత్రుండు గుణనిధి ఎనుడువాడు దర్పకుని తోడి జోడు సౌందర్యరేఖ నెయ్యమలరంగ గురులుపనీతు చేసి చదువబెట్టిరివాని ఆచార్యునొద్దా చాలా సులభంగా అర్థమయ్యే శైలిలో చెబుతున్నాడు అయ్యప్పిండాలు అప్పుడే రావు ఎప్పుడో వస్తాయి ఈ కథ చెప్పడానికి అంత గంభీరమైన శైలి ఏమీ అవసరం లేదు కాబట్టి చెబుతాడు ఎక్కడ గంభీరంగా చెప్పాలో అక్కడ చెబుతాడు పద్యం ఎప్పుడూ అలాగే ఉండాలి మామూలు కథ చెప్పడానికి ఎందుకు అంత హంగామా అందుకని మామూలుగా చెప్పాడు అతని పుత్రుండు గుణనిధిజనుడు వాడు యజ్ఞదత్తుడికి వాళ్ళ అమ్మా నాన్న యజ్ఞదత్తుడు అని పెడితే అతని కొడుకు కలిగితే గుణనిధి అని పెట్టాడు ఎంత మంచి పేరండి ఇప్పుడు మనం ఈ పేరు పెట్టాలంటే పిల్లలకి ఎలా ఆలోచిస్తామంటే సెంటిమెంట్లు నాకు విచిత్రంగా ఉంటాయి కాశీఖండంలో గుణనిధి దుర్మార్గుట కదా ఆ పేరు ఎట్టకండి వాడు దుర్మార్గుడైతే వీడైపోతాడా గుణనిధి మంచి పేరు
మనవాడు మంచివాడు కావచ్చు కదా, పెట్టరండి. గుణనిధి అన్న పేరు మీరు చూడండి, ఎక్కడైనా ఉంటుంది, ఉండదు. మన సాహిత్యంలో పెట్టం. గుణనిధి పేరు ఎంత గొప్పదండి. గుణనిధి అని పెట్టిన సద్గుణాలకి నిధి కావాలనే కదా ఉద్దేశం ఇక్కడ. అతని పుత్రుండు గుణనిధి జనుడు వాడు, దర్పకుని తోడి జోడు సౌందర్యరేఖ. వాళ్ళకి లేక 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 కలిగిన బిడ్డ గుణనిధి. ఆ మాట లేక లేక అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఓ 10 ఏళ్ళు సంతానం లేదు. వాళ్ళు ఏదో యజ్ఞాలు యాగాలు చేశారు, తత్ఫలంగానే కలిగింది. దర్పకుని తోడి జోడు సౌందర్యరేఖ. అతను చాలా అందంగా ఉంటాడు. సౌందర్య రేఖ ఎంత మంచి వాట వాడాడో శ్రీనాథుడు. ఎంత అందంగా ఉంటాడు అంటే దర్పకుడు అంటే మన్మధుడు అంత అందంగా ఉంటాడు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనిషి చెడిపోవడానికి 4 కారణాలు ఉంటాయట. శాస్త్రంలో చెబుతారు, యౌవనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుష్టయం. మనిషి చెడిపోవాలంటే మొదటి కారణం యౌవనం. ఆ మాట కూడా జాగ్రత్తగా రాయడం తెలియట్లేదు చాలామంది. యవ్వనం యవ్వనం అని వాకింద వాగుతూ రాస్తున్నారు, ఎక్కడ ఉండదు అలాగ. యౌవనం, యౌగంధరాయణుడిలో యౌ రాయాలి, తర్వాత వనం అడవి అనే వనం రాయాలి, వాకింద వాగుతూ పెట్టకూడదు. యౌవనం అది, యవ్వనం కాదు. పలకలేక మనం యవ్వనం చేసాం, ఇంకా పలకలేక జవనం చేశాం. పలకలేని వాళ్ళ వల్లే భాష మొత్తం చెడిపోతుంది. ఉచ్చారణ వచ్చేలా సరిగ్గా పలికించాలి పిల్లల చేత, కానీ పిల్లలు పలకరైన భాష మార్చేయకూడదు. ఆ దారిలో ఎలా నడవాలో మనం నేర్చుకోవాలి, కానీ దారి మార్చేస్తావా? నీ కాళ్ళకు నువ్వు చెప్పులు వేసుకుంటే అయిపోయేదానికి భూమండలం అంతా చాపపరుస్తానంటే అది అజ్ఞానం అంటారు దాన్ని. నీ కాళ్ళకు నువ్వు చెప్పులు వేసుకోవాలి దారి సరిగ్గా, లేకపోతే ఉపానత్ గూఢపాదస్య నన్ను చర్మావృతయవ భూ అంటారు. నువ్వు నీ కాళ్ళకు నువ్వు చెప్పులు వేసుకుంటే భూమండలం అంతా చర్మంతో కప్పేసినట్టేగా. భూమండలం అంతా చర్మంతో కప్పితే రోడ్డు వేయడానికే దిక్కులేదు, చర్మం వాడు కప్పుతాడు. ఇక్కడ భూమండలం అంతా బాగు చేయాలి, లోకం అంతా బాగుపడాలి అనుకోకూడదు. అది జరిగే పని కాదు. నీ విన్నావు కదా, నువ్వు బాగుంది కదా, నువ్వు పాటించి సరిపోయాయి. మనం ఎలా ఆలోచిస్తామంటే ఈ మాటలు ఇంకా అందరూ వింటే ఎంత బాగుండు, ముఖ్యంగా మనకి ఇష్టం లేని వాళ్ళు వింటే ఎంత బాగుండు, వాళ్ళు మనకు అనుకూలంగా మారిపోతారని మనకు ఆశ. మరి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం వింటే బాగుండు, మనం మారితే బాగుండు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా తాము మారడానికి ప్రయత్నం చేయరు, ఎవరో మారాలని కోరుకుంటారు. ఎవరూ మారట్లేదు, వెరసి నాతో సహా అందరం ఇలాగే ఉన్నాం. కోరుకోవలసింది ఎవరో మారడం, ఎవరో వినడం కాదు, మనం విన్నాం, మనం ఏం చేశాం. మనిషి చెడిపోవడానికి 4 కారణాలు చెప్పాడు. అందుకే యవ్వనం నుంచి జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు పెంపకం విషయంలో తల్లిదండ్రులు. యవ్వనం ముందు చెడగొట్టేది యవ్వనం. ఆ వయస్సు వెంటనే ఎరోగెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అది వచ్చేస్తుంది ఖచ్చితంగా. తల్లి తండ్రి పిల్లలు కలిసి సినిమాకి వెడితే తండ్రి ఈ తలుపు ద్వారా బయటికి వెడదామని చూస్తే 16 ఏళ్ల కుర్రాడు ఆ తలుపు ద్వారా పెడతాడు. ఏమీ లేదు తేడా, జస్ట్ యవ్వనం అంతే. తండ్రి వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు, అటు నుంచి ఎడతాడు. తండ్రి ఎక్కడో కోప్పడి హడావుడి చేయక్కల, వాడి వెనకాల వెళ్ళిపోవడమే గొడవలేదు, వాడికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుంది. ఏ తలుపు అయితే బయటికి వెళ్ళడమేగా కావాలి. వీడు ఏమిటో నేను చెప్పినట్టు నేను వచ్చిన చోట కూడా రాడు వీడు అంటాడు. వాడు ఖచ్చితంగా వినకుండానే తయారవుతాడు. ఆ వయస్సు యవ్వనంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లికి భిన్నంగా ఉండాలని ఆడపిల్ల, తండ్రికి భిన్నంగా ఉండాలని మగపిల్లాడు ప్రయత్నం చేసి తీరుతారు. ఇది మనస్తత్వవేత్తలు ఆధునికులు కూడా అంగీకరించిన విషయం. దాన్ని సహృదయంతోనే అర్థం చేసుకోవాలి వీలైనంత వరకు. చెడ్డదారిలో పడకుండా ఉంటే చాలు. చిన్న చిన్న విషయాలు అంత పట్టించుకోక. ఆ వయస్సు దానికి కారణం అంతే, అంతకంటే వాళ్ళు మనలాగే ఉండరు. అమ్మమ్మలాగే అమ్మ ఉండదు, అమ్మలా అమ్మాయి లేదు. వేళ అమ్మాయి అమ్మమ్మ ఈ తేడాలు చూసుకోండి మీరు. వేషధారణతో సహా చాలా తేడాలు ఉంటాయి. ఉండని దెబ్బతినకుండా ఉంటే చాలు కదా. అంచేత యవ్వనం, ధన సంపత్తికి బాగా డబ్బు ఉండడం, జమీందారుల బిడ్డ అయి ఉండడం. ప్రభుత్వం, వాడు ఏమనుకుంటే అది చేయగలగడం, అధికారం. ఇంట్లో ఎవరో మాట కాదనలేని పరిస్థితి ప్రభుత్వం అంటే. ఆ పైన 4వది చాలా ముఖ్యమైనది అవివేకం. ఏది మంచో ఏది చెడ్డో గ్రహించలేని స్థితి. దీని గురించి శాస్త్రం ఏమంటుందంటే, హితోపదేశంలో చెబుతారు ఈ మాట పంచతంత్రంలో. ఏమంటుందంటే ఏకైకమప్యనర్థాయ. ఇందులో ఈ 4గింట్లో ఏ ఒక్కటున్నా చాలు చెడిపోవడానికి. కిము ఎత్ర చతుష్టయం, 4 ఉంటే చెప్పేదేమింది, మొత్తం కొలాప్స్ అన్నాడు అంతే లెక్క. యవ్వనం కానీ బాగా డబ్బు ఉండడం కానీ మనిషికి ఒక అధికారము, స్వేచ్ఛ, అధికారంతో కూడిన స్వేచ్ఛ కానీ లేదు. చివరికి అవివేకం కానీ ఏ ఒక్కటి ఉన్నా చాలు. ఈ 4 ఉంటే చెప్పేది ఏమిటి అన్నాడు. అంచేత మనవాడికి ముందు యవ్వనం వచ్చేసింది సహజంగా. దర్పకుని తోడు జోడు సౌందర్యరేఖ. ధన సంపత్తికి యజ్ఞదత్తుడు రాజాస్థాన పండితుడు బ్రహ్మాండంగా సంపాదించాడు. అంతా కొడుకే, పైగా ఒక్కడే కొడుకు. ఎవరికిస్తారు?
అంచేతను రెండోది కూడా వచ్చేసింది. ప్రభుత్వం అది ఉందో లేదో చూద్దాం కాసేపట్లో. వాడి నిర్ణయాలు వాడు తీసుకుంటున్నాడా, తల్లిదండ్రులు చెప్పినట్టు తీసుకుంటున్నాడా అనేది చూద్దాం. అవివేకం ఎలాంటిదో కూడా చూద్దాం. ముందు 2 పట్టేసి, అందుకని మన హీరో గారు చెడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని పుత్రుండు గుణనిధి జనుడు వాడు దర్పకుని తోడి జోడు సౌందర్యరేఖ నెయ్యమలరంగ గురులు ఉపనీతు చేసి చదువు పెట్టిరి వాని ఆచార్యునొద్ద. వారి ధర్మం వారు చెయ్యాలి కాబట్టి ప్రేమ మేరగా గురులు ఉపనీతు చేసి ఉపనయనం చేశారు. ఉపనయనం అంటే మెళ్ళ జందెం పోగేయడం కానీ ఇంకోటి కానీ పెళ్లికి లైసెన్స్ కానీ కాదు, దయచేసి గ్రహింతురు కాక. ఉపనయనం అంటే ఉపే నయనం. ఉపే అంటే సమీపే, గురువుకి సమీపానికి. నయనం అంటే తీసుకువెళ్ళడం. నయనం అంటే కన్ను. ఎందుకని నడిపించేది కన్ను, నడిచేది కాలైనా నడిపించేది కన్ను. అందుకని కన్ను నయనం అంటారు సంస్కృతంలో. నడిపించేవాడిని నాయకుడు అంటారు. నయ్యతి ఇతి నాయక, నయ్యతి ఇతి నయనం. కళ్ళు నడిపిస్తాయి, కాళ్ళు ఉండడం కాదు ముఖ్యం, కళ్ళు ఉండాలి నడవాలంటే. ఎంత ఎలా నడుస్తాం, పడిపోతాం. ఉపనయనం అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళడం. ఆయన్ని విద్య చెప్పమని అప్పగించేవారు. అందుకోసం తండ్రి బ్రహ్మోపదేశం చేసి సంధ్యావందనం చేయించి కులోచితమైన కర్మలు ఎవరి కులానికి వారికి ఉన్నాయి. ఉపనయనాలు యజ్ఞోపవీతాలు కూడా చాలా కులాలకు ఉన్నాయి, బ్రాహ్మణులకు మాత్రమే లేవు. చాలా కులాలకు ఉన్నాయి, అందరూ చాలామంది ధరిస్తారు. అవేవో చేసి ఆయన గురువు దగ్గరికి పంపించారు. చదువుబెట్టిరి వాని ఆచార్యునొద్ద, గురువుల దగ్గర పెట్టారు. కానీ మనవాడు ఎలా తయారయ్యాడంటే యూత క్రీడారతుడై నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. మొదలైంది మనవాడి కథ. ఇక శంకర పార్వతీ శంకరులు కాపాడాలి. యూత క్రీడారతుడై ఆతడు కితవులను తాను ఆసాయం వాప్రాత సమయము, ఆసాయం వాప్రాత సమయము తిరుగును అపేత నిజాచారుడగుచు ఎల్లెడ వీటన్. యూత క్రీడారతుడై ఆతడు కితవులను తాను ఆసాయం వాప్రాత సమయము తిరుగును అపేత నిజాచారుడగుచు ఎల్లెడ వీటన్. చదువు మానేశాడు మనవాడు, పేకాట మొదలెట్టాడు. పూర్వకాలంలో ఇదే పెద్ద దుర్వ్యసనం, ఇప్పుడు ఇది బెట్టింగుల కింద మారింది, అంతకంటే ఏం మారలా. అది పేకాట కూడా ఉంది, దానికి తోడు బెట్టింగులు వచ్చి, ఆన్లైన్ బెట్టింగులు వచ్చి. ఇదివరకైతే పేకాట ఆడే రోజుల్లో కనీసం ఏ అరుగు మీదో ఎవరింట్లోనో ఆడతారు, కనిపెట్టేవాళ్ళు తల్లిదండ్రులు లాక్కు వచ్చేవారు వెనక్కి. మా చిన్నతనంలో ప్రధానంగా తల్లిదండ్రులు భయపడింది మేము ఎక్కడ పేకాడతాము అని. మా నాన్నగారు అయితే డిగ్రీ అయిన తర్వాత, ఇగో మా అన్నయ్య ప్రత్యక్ష సాక్షి ఎదురుగా ఉండగా చెప్తున్నాడు, డిగ్రీ అయిన తర్వాత షంట్ వేసేవాడు ఆయన పట్టుకుని, వెళ్ళిపో వెళ్ళిపో ఎక్కడికైనా వెళ్ళిపో, 100 ఇచ్చినా మంచిదే, 400 నేను పంపిస్తా, నువ్వు కాశీలో మకాం పెట్టినా సరే ఇక్కడ ఉండద్దని చెప్పేవాడు. పంపడలేదు వేరే విషయాన్ని ముందు చెప్పేసేవాడు. ఎందుకని? ఏం లేదు, ఊళ్ళో ఉంటే పేకాటే. డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం లేదు, ఇంత చేసి చేయవలసింది లేదు, టైపు షార్ట్ హ్యాండ్ తప్ప, దానికి 1 గంట పని, మిగిలిన టైం చెడిపోతారు ఖచ్చితంగా. అందుకే తరిమేసేవాడు మా మీద ప్రేమ లేక. అటువంటి తండ్రి కడుపున పుట్టడం వల్ల ఇవాళ అందరం బాగున్నామమ్మా, అందరం బాగున్నాం అనుమానం. మా పిల్లలకు కూడా మేము అదే చెబుతున్నాం. నా కుటుంబంలో నేను అలాగే ఉంటాను. చదువుకున్నామంటే ఇంట్లో ఉండదు, ఏదో పని చేసుకో, ఏదో పని చేసుకో, ఖాళీగా కూర్చుని తినద్దు. ఇక్కడ మనకు ఆస్తి ఉంది కదా, సంపాదన కుదరదు, నీ అంతటి నువ్వు సంపాదించుకోవాలి. నెలకి 10,000 సంపాదించినా పర్వాలేదు, మిగిలింది కావాలంటే నేను పంపిస్తాను, నువ్వు సంపాదించుకోవాలి. పిల్లలు ఖచ్చితంగా 16 ఏళ్ళు ఆ డిగ్రీ చదువు అయిపోయిన వెంటనే ఏదో ఒక విద్యలో ఉద్యోగంలో ఎంగేజ్ అవ్వడం అంటారే అలా అయిపోయి ఉండాలమ్మా, ఖాళీ లేకుండా, లేకపోతే చెడిపోతారు ఖచ్చితంగా. ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్, ఇంగ్లీష్ వాడు కూడా చెప్పాడు. ఖాళీగా ఉంటే దెయ్యాలు తిరుగుతాయి వాడు మైండ్లో. ఈయన తండ్రి రాజస్థానంలో ఉండడం వల్ల కుర్రాన్ని ఎక్కువ పట్టించుకోలేకపోయాడు. రాజుగారానికి ప్రతిరోజు గుర్రబ్బకి పంపించేవాడు. ఆయన హాయిగా కూర్చుని ఇందులో శ్రీనాథమ్మ కవి సార్వభౌములాగా కూర్చుని వెళ్ళేవాడు. రాజస్థానానికి వెళుతుంటే దారి పక్కన కూడా అందరూ నమస్కారాలు చేస్తుంటే ఇలా ఇలా అంటూ వెళ్ళేవాడు. చాలా బాగానే ఉంటుంది అది. లేకపోతే ఇంట్లో జరిగిపోతుంది, ఈయన కనబడ్డాల. మనవాడు జూత క్రీడారతుడు అయ్యాడు, జూదం ఆడటమే పని. ఆ కితవులను తాను, కితవులు అంటే జూదం ఆడేవాడు అలా అర్థం, జూదగాళ్ళు. ఈ జూదగాళ్లతో కలిసి వేదం చదువుకోవడం మానేసి, శాస్త్రం చదువుకోవడం మానేసి పేకాట నేర్చుకుని ఆసాయం వాప్రాత సమయము, ఇది శ్రీనాథుడు. ఇలాంటి ప్రయోగాలు ఆయన చేస్తాడు. సాయంకాలం పొద్దున సాయంత్రం అనే భేదం లేకుండా అనడానికి ఆసాయం వాప్రాత సమయము. సంస్కృతంలో ఆంగ్ సమంతాత్ అంటారు వ్యాకరణం ప్రకారం.
సమంతాత్ అంటే సంపూర్ణంగా. ఆ సాయం వా ప్రాతః సమయము, ఇక సాయంకాలము లేదు పొద్దున్న లేదు, మన వాడికి లేచింది మొదలు ఇదే పని. పేకాట ఎవడు ఆడతాడు వాడి దగ్గర కూర్చుందాం, ఆడదాం, కాలక్షేపం. అది ఊరికే ఆడతారా, డబ్బులు ఎట్టే కదా, అందుకోసం ఇంట్లో సామాన్లన్నీ వరుసగా వెళ్ళిపోతాయి. ఇక కథ అలాగే ఉంది. ఆ సాయం వా ప్రాతః సమయము తిరుగును అపేత నిజాచారుడగుచు ఎల్లెడ వీటన్. అపేత నిజాచారుడగుచు, చెయ్యవలసిన ధర్మం చెయ్యకపోవడమే కాకుండా చెయ్యకూడని పని చేస్తున్నాడు. మనిషి జీవితంలో గొప్ప పాపాలు ఏవంటే రెండు: ఒకటి చేయవలసిన పని చేయకపోవడం, రెండు చెయ్యకూడని పని చేయడం. కనీసం ఈ చేయవలసిన పని చేయకపోయినా అక్కడ అలా ఆగినా పర్వాలేదు, చెయ్యకుండా పని చేస్తాం మనం. కులోచితము మతోచితము కాదు, మానవుడికే ఉచితం కాని పనులు చేస్తాం. మన నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. చేయకుండా వ్యాపారం చేస్తాడు వీడి. ఇంట వంట లేదా వ్యాపారం, మట్టి అయిపోవడానికి చేసే వ్యాపారాలు ఇవన్నీ. తల్లిదండ్రులకు తెలియంది, పెద్దలకి తెలియంది, మనకు అలవాట్లేని వ్యాపారాలు కొత్త కొత్తవి ఎలా చేస్తామండి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏమవుతుందో ఎవరికి తెలుసు. అంతకంటే ఉద్యోగం చేసుకుంటే ఎవడో 25,000 30,000 ఇస్తాడు, ఇంత ఫుడ్ వెళ్ళిపోతుంది కదా, గొడవ లేదు కదా. లేదు, ఇవాళ ఎలా ఉందంటే ఈజీ మనీ, నేను కోట్లు ఎలా సంపాదించాలి, వెంటనే రాత్రి ఉన్నట్టుండి ధనవంతుడు అయిపోవాలి. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, ఉన్నట్టుండి మంచివాడు అయిపోవాలంటే ఏం చేయాలన్నారు. వెంటనే మరణించి మంచివాడు అవుతామని చెప్పాను. మరణించిన ప్రతివాడు మంచివాడే మన దేశంలో. రావణాసురుడు కూడా వాడు చనిపోయిన తర్వాత గొప్ప శివభక్తుడు అన్నారు. వాల్మీకి అనలేదు ఆ మాట, మనం ఎలా అంటామో తెలియదు. రామాయణం చదివితే అంటామాట వాడు, వాల్మీకంలో ఎక్కడా చెప్పలేదు. పైగా శివుడు కొండను ఊపేశాడు. తపస్సులు చేయడాలు వేరు, భక్తుడు వేరు. హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేశాడు, దాని భక్తుడు ఏమిటి? మనకేమో తర్వాత కథలు కొన్ని ప్రచారంలో వచ్చి అవి నమ్మేస్తున్నాం మనం. వాల్మీకి అనలేదు. రావణాసురుడి మీద అంత గొప్ప మాటలు ఎందుకు వచ్చాయంటే విలన్ హీరోలు చేసే లక్షణాలు మనలో చాలా ఉన్నాయి, ఇప్పటికీ సాగుతున్నాయి. పూర్వం భాసుడు కాలం నుంచి ఉన్నాయి. దుర్యోధనుడు చాలా మంచివాడు అన్న, మరే ధృతరాష్ట్రుడికి పని లేక కన్నాడు వాడిని. ఏం మంచివాడు కాదు, అన్ని చెడ్డ లక్షణాలే. ఏదో ఒకటో అరో ఉండొచ్చు, పెద్ద విషయం, దాన్ని పెద్ద హీరోయిజం చేయక్కర్లేదు. దాన్ని ఆ విలన్ హీరోలు చేయడం వల్ల ఏమవుతుంటే చూసేవాళ్ళు అదే అనుకుంటారు, ఆ మంచి లక్షణాలు ఉన్నాయి కదా అంటారు. అంటే దుర్మార్గుడిని స్పష్టంగా దుర్మార్గుడనే చెప్పాలి. కించిత్ లక్షణం ఉంటే చెప్పు, పర్వాలా, మిగిలినవన్నీ బాగులేదు రబ్బాయి సవరించుకోవాలని చెప్పాలి. ఈ ఒక్కటి ఉంది కదా, దీంతో వాడు బాగుపడతాడు అనొద్దు. ఆ 99 కలిసి ఒకటిని మింగేస్తాయి, జాగ్రత్త పడాలి. ఎక్కువ మంచి లక్షణాలు ఉన్నాయా లేదా, మార్కులు లెక్కనే 60-70 మార్కులుగా 70% మంచి లక్షణాలు ఉంటే ఏమైనా 2-3 తప్పులున్నా క్షమించవచ్చు. ఇవి ఎక్కువ కనపడుతుంటే ఎలా క్షమిస్తామంటే ఖచ్చితంగా చెప్పాలి. ఆసాయం వాప్రాత సామయము తిరుగును అపేత నిజాచారుడగుచు ఎల్లెడ వీటన్. తన నిజాచారం, బ్రాహ్మణాచారం, కులోచితమైన ఆచారం, ఏ ఉద్యోగం కోసం ఎవరిని దేబిరించాల్సిన అవసరం లేకుండా తండ్రి సంపాదించినటువంటి ఆస్తిపాస్తులతో ఇంట్లో కూర్చుని వేదం చదువుకుని, శాస్త్రం చదువుకుని, శుభ్రంగా మధ్యాహ్నం షడ్రసోపేతంగా భోజనం చేసి 1 గంట విశ్రాంతి తీసుకుని తర్వాత లేచి అరుగు మీద కూర్చుని ఊళ్ళో వాళ్ళందరూ గౌరవిస్తూ ఉంటే ధర్మ సందేహాలు తీర్చేటువంటి జన్మ, ఎంత గొప్ప జన్మ, ఎంత గొప్ప జన్మ. ఉదయం 5 యజ్ఞాలు, సాయంత్రం 5 యజ్ఞాలు హాయిగా చేసుకుంటూ సుఖంగా వెళ్ళిపోవడం. పైగా అప్పుడు 20 ఏళ్ళు రాకుండానే పెళ్లి చేసేవారు, 16 ఏళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవారు. అదే రకమైన వంశంలో పుట్టింది కాబట్టి ఆ అమ్మాయి బాగా అలవాటు పడేది. అత్తా కోడలు చాలా సఖ్యంగా ఉండేవారు, ఆనందంగా ఉండేవారు, సుఖంగా గడిచిపోయేది. సరిగ్గా ఈ దంపతులకు మళ్ళీ వీళ్ళకి 25 ఏళ్ళు రాగానే అత్తగారు మామగారు వానప్రస్థానికి వెళ్ళేవారు. అప్పట్లో పద్ధతి అది. ఇంట్లో ఉండడం కాదు, ఇక్కడ వానప్రస్థానికి వెళ్ళిపోవడమే. వానప్రస్థం అంటే వానలో తడవడం కాదు, వనానాం సమూహం వానం, అడవిలోకి వెళ్ళడం. ఇప్పుడు అడవులు లేవు, సగం వీరప్పను పట్టుకుపోయాడు, మిగిలిన ఫ్యాక్టరీల వాళ్ళు చెట్లన్నీ కొట్టేశారు. అందుకని మనం ఇంట్లోనే అడవిలో ఉన్నట్టు ఉండాలి, అంతే లెక్క. 60 ఏళ్ళు దాటాయంటే ఇంట్లోనే ఉండాలి. ఎక్కడికి పోతాం? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వనంలో ఉన్నట్టు ఉంటే సరిపోతుంది. వనంలో ఏం చేస్తారు? మునులు నోరు మూసి కూర్చుంటారు, అదే పెద్ద ఉపాయం. ముని అంటే మునే కర్మ మౌనం, నాతో సహా అందరికీ వర్తిస్తుంది. వీలైనంత మౌనంగా ఉండమే. కాఫీ ఇస్తే తాగడం, బాగుందంటే మళ్ళీ ఇస్తారు, వంకెట్టకూడదు. బాగులేదంటే పెట్టుకో అంటారు. ఇక్కడ ఇదే ఉపాయం. చేసినంతకాలం చేసాం, ఇంక చేయించుకోవాలంటే పొడియడమే డబ్బా, గొడవ లేదు. ఇంకా పడితే పడతారు, లేత లేదు, లేకపోతే ఉన్న సౌకర్యం కూడా పోతుంది ఇక్కడ. అదే వానప్రస్థం అంటే. దాన్ని కాస్త ఆ బంధాలు తగ్గించుకుని రామకృష్ణ అనుకుంటూ మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ, ఇవాళ ఎంత అదృష్టం అండి, బోల్డ్ ఉపన్యాసాలు చాగంటి వారివి, నావి, షణ్ముఖ శర్మ గారివి, ఇంకా ఎంతమంది వస్తున్నాయండి. హాయిగా ఇలా ఫోన్ పెట్టుకుంటే తెల్లవారులు వస్తూనే ఉంటాయి, వినొచ్చుగా. ఇవాళ నేను ఆనందిస్తున్నానండి నిజంగా ఒక పరిణామానికి. ఇదివరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వినేవాళ్ళు. ఇప్పుడు నేను ఉన్న వసతి అన్నమరాజు వారింటి నుంచి ఇక్కడికి వస్తుంటే నాకు దండం పెట్టిన వాళ్ళందరూ యువకులే మొత్తం అంతా.
కార్లల్లోంచి కానీ బస్సుల్లోంచి కానీ బండి మీద ముగ్గురు ఎడుతున్నారు, ముగ్గురు దండం పెట్టేశారు. పడిపోతారేమో అని భయం వేసింది నాకు. నేను చాలా సంతోషించాను. ఇది కేవలం అమ్మవారు అందించిన యోగం. మన పని మనం చేస్తే కృష్ణుడు చేస్తాడు ఆ పని. భాగవతంలో చెబుతాడు ఆయన, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతానని చెప్పాడు. శ్రీకృష్ణుడు చేస్తున్నాడు ఆ పని. నా వల్ల ఏది కాదు. నేను నా పని నేను చేస్తాను. యువతరంలో గడుతోంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది సమాజంలో. 60-70 దాటాక ఎలా ఉంటుందంటే మనస్తత్వం ఏదో ఇలా వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా ఉంటుంది, అంతకంటే ఏం కాదు. కానీ 20 ఏళ్ల వాడికి ఒక మాట మనస్సులో పట్టింది అంటే నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఆయన ఎందుకు చెప్పారు, నాకు నచ్చింది కదా, నేను ఎందుకు చేయను, నచ్చకపోతే వేరు, నచ్చింది కదా చెయ్యాలి అని వెంటనే ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆచరించి తీరతారు. ఆ అదృష్టాన్ని అమ్మవారు నాకు కలిగించింది. వాడు చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఇంకా ఓపిక తెచ్చుకుని చెప్పాలనిపిస్తుంది. ప్రభావం కనిపిస్తుంది కదా. అంటే చేయవలసిన పని చేయకపోక అపేత నిజాచారులు చేయవలసిన పని చేయట్లే, వేరే కొత్త ఆలోచనలు పేకాడ్డాలు తాగడాలు ఇక అన్నీ వస్తాయి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి. ఎల్లట వీటన్ పురంలో ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు అలాగా ఖాళీగా, ఏ పని లేదు. ఇక్కడ రోడ్డు రోమజో అంటూ ఉంటారు. ఇలాగ డిగ్రీ అయిపోతుంది, ఉద్యోగం లేదు, అంతే. 4 ఫ్రెండ్స్ని వేసుకోవడం, ఇంటికి కాలువ గట్టుకి, ఇంటికి కాలువ గట్టుకి, ఇంటికి కాలువ గట్టుకి. ఎక్కడున్నాడంటే కాలువ ఎప్పుడో అందులో దూకుతాడు, పోయి గొడవ అలా తిరుగుతూ ఉన్నాడు. పైగా అతను ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. కేవలం ఖాళీగా ఉండి ఏదో పేకాడ్డమే కాదు. ఇక్కడ బ్రాహ్మణాచారంబు పర్యాచకము చేయు అగ్నిహోత్ర విధానమన్న అలగు. బ్రాహ్మణాచారంబు పర్యాచకము చేయు అగ్నిహోత్ర విధానమన్న నలుగు. సంధ్యాభివందన శ్రద్ధ ఉజ్జన చేయు గీతవాద్య వినోద కేళిదగులు. పాషండ భండ దుర్భాషలావర్తించు పాషండ దుర్భాషలావర్తించు ద్యూతకారులతోడ ఉద్దివడయు. ధాతువాదుల మీద తాత్పర్యమనరించు చెలిమి వాటించు నాస్తికులతోడ. ధాతువాదుల మీద తాత్పర్యమనరించు చెలిమి వాటించు నాస్తికులతోడ. నటుల మన్నించు హర్షించు విటుల చూచి. నటుల మన్నించు హర్షించు విటుల చూచి. కౌలటేయుల పాటించు గారవించు చేటకుల పీఠమర్దుల కొనరించు పెద్దరికము. పీఠమర్దుల కొనరించు పెద్దరికము. కౌలటేయుల పాటించు గారవించు చేటకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి. ఒక దీక్షితుడు కుమారుడు, దీక్ష కలిగిన వాడిని దీక్షితుడు అంటారు. తండ్రి గారి పేరు దీక్షితుడు కాబట్టి మనం దీక్షితులు పెట్టుకోవడం కాదు. దీక్ష ఉందా? ఆ దీక్ష తర్వాత మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఇవాళ చాలా దీక్షలు వస్తున్నాయి, సంతోషించాల్సిన విషయం. నేను ఎందుకు ప్రత్యేకంగా సంతోషిస్తా? అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష, సత్య దీక్ష, నారాయణ దీక్ష, ఎందులోనూ కులభేదం లేదండి. దేశం బాగుపడడానికి సిద్ధంగా ఉంది, దేశం బాగుపడడానికి సిద్ధంగా ఉంది. మనం సంతోషించాలి. కులభేదం లేదు. అందరూ కలిసి భోజనం చేస్తారు, అందరూ కలిసి ఓ చోట పడుకుంటారు, అందరూ తెల్లారగట్ట 4 లేస్తారు, అందరూ బ్రహ్మచర్యం పాటిస్తారు. వీలైనంత బాగుపడుతున్నారు మనుషులు. ఈ దీక్షల వల్ల నేను ఆనందిస్తున్నాను. ముఖ్యంగా కులభేదం లేదు, అధవశాంత. ఇది వీళ్ళే చేయాలి, ఇది వీళ్ళే చేయాలి, మొత్తం జాతిని తోసేస్తామా పక్కకి? మనకున్న అధికారం ఇంకోటికి ఎందుకు ఉండదండి? మనలో రక్తం కదా, వాళ్ళు రక్తం మాత్రం. మనం ఓ తల్లి కడుపును పుట్టినట్టు వాడు పుట్టలేదా? ఎలా పరిహరిస్తారు కొన్ని కులాలను కానీ కొన్ని జాతుల్ని కానీ? వేదం ఒప్పుకోలేదు, శాస్త్రం ఒప్పుకోలేదు. యదేమాం వాచం కళ్యాణీమావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ. ఋగ్వేదంలోనే మొదట్లో ఉంటుంది ఈ మాట. ఈ వాక్కులు ఎవరి కోసం అంటే బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ. బ్రాహ్మణుల కోసం, క్షత్రియుల కోసం, వైశ్యుల కోసం, శూద్రుల కోసం, అంతేకాదు వారి స్త్రీల కోసం, వారి సేవకుల కోసం కూడా వేదం చెప్పామని చెప్పిందండి. ఇందులో సందేహమేలా. దయానంద సరస్వతి ఈ మాట బాగా ప్రచారం చేసి, స్త్రీలు వేదాలు చదవద్దు, స్త్రీలకు గాయత్రి మంత్రం అక్కల, ఏం చేయాలి, ఎంతసేపు వంటతో కూర్చోవాలా? దానికి ఇంకా పుట్టించింది ఏమిటి అంటే నువ్వు భర్తకి సేవ చేసే నీకు మోక్షం. అలాంటి పథకాలు ఉండవండి ఆధ్యాత్మికతలో. నీ జ్ఞానం నీకు రావాల్సిందేనమ్మా, ఏం చేసినా సరే. ఇక్కడ భర్త సేవే, బ్రహ్మజ్ఞానమే. దానికి భర్త సేవ వల్ల, భార్య సేవ వల్ల, కుటుంబ సేవల వల్ల పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది. ఇక్కడ కాఫీ మామూలు వాళ్ళు ఇస్తారు, అక్కడ రంప పట్టుకొచ్చి ఇస్తుంది. అంతకంటే తేడా ఏం లేదు. స్వర్గం అంటే అంతే, ఏమి లేదు. నువ్వు ఎంతమందికి ఎన్ని సేవలు చేయి, పొందవలసిన బ్రహ్మజ్ఞానం పొందావా లేదా? నువ్వు ఆడదా మొగాడా ఏ కులం మాకు అనవసరం, బ్రహ్మజ్ఞానం పొంది తీరవలసిందే. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇది వేదాంత రెండిమహ.
వర్ణాశ్రమ సంకేతై న కర్మోపాసనాధిభిః బ్రహ్మజ్ఞానం వినా మోక్షః ఇది వేదాంత డిండిమఖ. శంకరాచార్య చెప్పినమాట, ఏ కులంలో పుట్టినా ఏ ఆశ్రమ ధర్మాలు పాటించినా నీకు పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది, కానీ మోక్షం రాదు. ఏ కులంలో పుట్టినా ఏ ఆచారాలు పాటించినా ఇదంతా ఒక్కటే. అహం బ్రహ్మాస్మి ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేకనానాస్తి కించన అని అనుభవపూర్వకంగా గ్రహించగలిగితే నువ్వు మోక్షం పొందినట్టే మిత్రమా. నీ కులంతో నీ స్త్రీ పురుష భేదంతో మాకు నిమిత్తం లేదు. ఇది వేదం చాలా స్పష్టంగా చెప్పినమాట. ఎవ్వరిని ఎక్కడ వెలివేయలేదు, బహిష్కరించలేదు, చిన్న చూపు చూడాల. తర్వాత మధ్యయుగాల్లో అహంకారాల కొద్దీ వచ్చాయి. మనుషులు ఎవరు పెత్తనం ఉంటే వాళ్ళు అహంకారం చేశారు. ఇప్పుడు చూడడం లేదా అధికారాల్లో ఉన్నవాళ్ళు ఎలా పెత్తనం చేస్తారో అప్పుడు అంతే, ప్రపంచం ఎప్పుడూ అంతే. అధికారంలో ఉన్నవాడు వాడు ఏదనుకుంటే అది నడిపిస్తాడు. అలా నడిపించారంతే. అందుకని వేదం చెప్పలేదు, శాస్త్రం చెప్పలేదు. అలాగా ఈ కులానికి అర్హత లేదు, స్త్రీలకు అర్హత లేదు, ఎక్కడా చెప్పలేదండి. తార మంత్రబలంతో మంత్రోపదేశం చేసి వాడికి ప్రదక్షిణం చేసి పంపించింది పూజ చేసి. కోతులు భార్యలకు ఉండేది, మామూలు వాళ్ళ భార్యలకు ఉండదండి. రామాయణం చదువుకోండి తెలుస్తుంది. సీతాదేవి సంధ్యావందనం చేసింది, సుందరకాండలో ఉంది. సీతాదేవి, సావిత్రీదేవి, సతీ సావిత్రి కథలో ఉంటుంది. ఆవిడ సావిత్రి ఉపాసన చేసింది ప్రత్యేకంగా. కుంతీదేవి మంత్రోపదేశం చేసింది మాద్రికి. మంత్రోపదేశం చేసి మంత్ర జపం చేసింది, మంత్రోపదేశం చేసింది. దుర్వాసుడు ఎంత మహర్షి, మనుషులను చూస్తే కోపపడతాడు. కుంతికి మంత్రోపదేశం చేశాడు. మరి అమ్మాయికి ఎందుకంటే మంత్రోపదేశం చేయడం ఎప్పటి నుంచో ఉండేది. మధ్యలో గాడి తప్పిందమ్మా వ్యవస్థ, అంతే తప్ప హిందూ ధర్మంలో భేదం అనేది లేదు. అది అభేదం, అది అద్వైతం, అదే మన వ్యవస్థ. వాటన్నిటినీ ఈయన పరిహారం చేస్తున్నాడు ఇక్కడ. బ్రాహ్మణాచారంబు పర్యాచకము చేయు. ఏదో చెప్తారులే, వీటన్నిటి వల్ల మోక్షం వస్తుంది ఏమిటి అని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే తనకి చేయడం బద్దకి. ఇనుమును బంగారంగా చేయడం కోసం ధాతువాదులు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ధాతువాదుల మీద తాత్పర్యమనరించు చెలిమి వాటించు నాస్తికులతోడా. దేవుడు లేడు అని వాదించేటువంటి మూర్ఖులతో స్నేహం చేస్తున్నాడు. ఎందుకంటే పాపాలు చేసేవాడు ఎప్పుడు దేవుడిని లెక్క చేయడు. పాపాలకి పుణ్యాలకి స్వర్గం ఉంటుంది, పాపాలకి నరకం ఉంటుంది. అవేమి ఉండవు, అంతా ఊరికే పుస్తకాలు రాసుకునేది అంత లేదండి. పక్కాగా ఉంటాయి. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో పక్కాగా చెప్పారు ఎలా ఉంటాయో. ప్రాక్టికల్గా ఎలా ఉంటాయో తెలుసా? మనం రోజు కలగన్నప్పుడు కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు అనుభవిస్తున్నామా లేదా? సరిగ్గా దాన్ని యాతనా శరీరం అంటారు వేదాంత పరిభాషలో. కలగన్నప్పుడు మనం ధరించే శరీరం ఒకటి ఉంది కదా, దాన్ని యాతనా శరీరం అంటారు. ఎందుకంటే ఇక్కడ 6 అడుగుల 3 అంగుళాల కళేబరం ఒకటి పడుకుని ఉంది కదా, మరి ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది పాత శరీరం, అది కొత్తది యాతనా శరీరం. మనందరికీ అనుభవంలో ఉన్న విషయం ఇది. అందులో పావుగంటో అరగంటో కలగన్నప్పుడు సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నామా లేదా? సరిగ్గా అదే రకంగా మనిషి మృతి చెందిన వెంటనే ఎటువంటి భేదము లేకుండా యాతనా శరీరాన్ని ధరిస్తాడు. అతను చేసిన పుణ్యాలకి స్వర్గభోగాలు, పాపాలకి నరక శిక్షలు అన్నీ అనుభవిస్తాడు. ఆ తర్వాత ఏ జన్మ ఇంకా మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మళ్ళీ మానవ శరీరమో కుక్క శరీరమో నక్క శరీరమో ధరిస్తే తప్ప అనుభవించలేనివి కొన్ని ఉంటాయి. అప్పుడు జన్మ ఎత్తి తీరాలి. అది కూడా మొట్టమొదట ఏ జన్మ ఎత్తుతాడు అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పినవాడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతే సదా తద్భావభావితక. మనిషి చనిపోయేటప్పుడు ఏ భావాలు మనస్సులో పెట్టుకుని స్మరిస్తూ ఉంటాడో ఆ రకమైన జన్మ మొదట ఎత్తుతాడు. మిగిలినవి ఆగుతాయి, తర్వాత మళ్ళీ వస్తాయి. అంచేది వెళ్ళిపోతూ ఎవడైనా ఒకడు ఏమిటో మంచి కుక్కని పెంచుకోవాలనుకున్నాం, పెంచుకోలేకపోయాం, ఆ కోరిక తీరలాని 90 ఏళ్ల వాడికి కుక్క దేనికి ఇప్పుడు పని లేక అనుకుంటా ఆ మంచం మీద అలాగే కూర్చుని కుక్క అనుకుంటే వీడు కొడుకింటి దగ్గర కుక్కై పుడతాడు. వాడు వీడిని మెడకు కట్టేస్తాడు. వీడు తండ్రి అని వాడికి తెలియదు, వాడు కొడుకని వీడికి తెలుసు. పెద్ద కర్మ ఏడుస్తూ ఉంటాడు. ఈ పోయేటప్పుడు ఈ కుక్క కూడా ఎందుకు? కుక్కుటేశ్వర స్వామిని తలుచుకోవచ్చు కదా, తలుచుకోడండి. ఇంకా ఏదో లేదని అన్నీ పొందాను కానీ ఇంకోటి పొందలేకపోయారా, నువ్వు అది సాధించాలరా అంటావు. ఇప్పుడు ఏదో పెద్ద దేశానికి స్వాతంత్రంలాగా ఈయన సాధిస్తాడు. ఇక్కడ మన ఆత్మజ్ఞానమే మనకి ముఖ్యమండి, లోకం కంటే కూడా. అందుకని ఆ ప్రయత్నం చేయాలి, లేకపోతే మళ్ళీ జన్మలెత్తక తప్పదు. అందుకని ధాతువాదుల మీద తాత్పర్యమనరించు చెలిమి వాటించు నాస్తికులతోడ నటుల మన్నించు హర్షించు విటుల చూచి. ఇవాళకి చూస్తున్నాం ఈ భాగవతాలు. సినిమా యాక్టర్కి అభిమాన సంఘాలు ఉంటాయి. అభిమానాల కోసం అమ్మకు అన్నం పెట్టినవాడు, తండ్రికి అన్నం పెట్టినవాడు కూడా సినిమా యాక్టర్ కోసం డబ్బులు ఖర్చు పెడతాడు. నటుల మన్నించు అంటే అర్థం అది. నటులను అభిమానించవలసిందే, మేము అభిమానించాం, తప్పేమీ లేదు ఇక్కడ. కానీ వాళ్ళ కోసం లక్షలు ఖర్చు పెట్టుకునే సమయం పాడు చేసుకోవాలి. మహా అయితే ఆ సినిమా ఏదో చూసామేమో అంతవరకే.
అలా కాదండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంఘంగా తయారవుతున్నారు. అంతే, మొత్తం ఇంకా గొడవలు కోపాలు ఎక్కువ. ఇంట్లో బాధ్యతలు చేయరు, నటుల మన్నించు హర్షించు విటుల చూచి. విటుడు అంటే ఆ రోజుల్లో వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు ఏముంది, చదువు మానేసి బడ్డీ కొట్టు దగ్గర కూర్చొని అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళంతా విటుల కిందే లెక్క. వాళ్ళతో స్నేహంలో చేరాడు ఆయన. పీఠమర్దుల కొనరించు పెద్దరికము. పీఠమర్దులు అంటే ఆ రోజుల్లో లెక్క ఏమిటంటే, చదువు మానేసి అమ్మాయిల కోసం జులాయిగా తిరిగేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఎప్పుడు ఒకడే తిరగడు. మీరు ఇప్పుడు కూడా గమనించండి, ఓ తోడుకు పెళ్లి కొడుకు ఒకటి పెట్టుకుంటాడు. వాడు తోడు పెళ్లి కొడుకుని. సాధారణంగా సినిమాల్లో హీరో గారు పక్కన జోకర్ని పెడుతూ ఉంటారు దానికోసం. వాడే పీఠమర్దుడు. ఎందుకంటే వీడిని మర్దిస్తారు, తర్వాత వీడి పీఠాన్ని కూడా ఎవరో మర్దిస్తారు. అందుకే అన్నారు ఇది బహుశా. అందుకని పీఠమర్దుల కొనరించు పెద్ద ఆడవాళ్ళ కోసం రకరకాల వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడి పక్కన తిరుగుతూ ఉంటాడు. పీఠమర్దుల కొనరించు పెద్దరికము కౌలటేజుల పాటించు వేశ్యలు. వాళ్ళ సంతానం వాళ్ళతోనే తిరుగుతున్నాడు. కులట అంటే వేశ్య, కౌలటేయుడు అంటే ఆవిడ సంతానం, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళందరూ. గారవించు చేటకుల. చేటకుడు అంటే ఈ స్త్రీ పురుషుల మధ్యలో కామ సంబంధాలు ఏర్పాటు చేసేవాడు. బ్రోకర్ అంటారు ఇప్పుడు భాషలో చెప్పాలంటే. వాడిని సంస్కృతంలో చేటకుడు అన్నారు. చేటకుల గౌరవించు చేటకుల దీక్షుతిని పట్టి సిగ్గు విడిచి. ఇలా జరుగుతూ ఉంటే తల్లి ఒకరోజు ఉండలేక బోధ చేసింది. ఏం చేసిందో చూద్దాం. తల్లి బోధించు తత్పరత్వంబు గలిగి అన్న మీ అన్న చెప్పిన ఎట్లు చేయు. ధూర్త సంగతి విడువు సాధువులతోడ పరిచయము చేయుమని చెప్పి ప్రతిదినంబు. సోమిదమ్మ యజ్ఞదత్తుని భార్య, ఆవిడ కర్తవ్యం ఆవిడ చేసింది. అందుకని కాస్త కుర్రాడు తప్పుదారి పడుతూ ఉంటే తండ్రి ఏమో అస్తమానం ఉద్యోగానికి పెడుతున్నాడు, ఎప్పుడో సాయంత్రం వస్తున్నాడు. అక్కడికి వచ్చేసరికి ఆయనకి ఏదో ముహూర్తాల కోసమో దేనికోసమో, ఆయన దర్శనం కోసమో, పుణ్యాత్ముడు కాబట్టి చాలామంది కూర్చొని ఉంటారు. ఈ వ్యామోహంలో పడ్డాడు ఆయన. ధన వ్యామోహం, రాజుగారి వ్యామోహం, ఈ లోకంలో ఉండే ప్రచార వ్యామోహం, ఇందులో పడ్డాడు ఆయన. అందులో పడి కుటుంబాన్ని పట్టించుకోవడం మనసు. పైగా ఏమనుకున్నాడు, ఇంట్లో సంపాదించి పడుతున్నాం కదా, చూసుకోవచ్చు కదా పిల్లల్ని. ఇప్పటికీ చాలామంది మగవాళ్ళ దృష్టి అలాగే ఉంది. కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు పట్టించుకోవాలి, మగవాళ్ళు చూడవలసిందే ఖచ్చితంగా. పూర్తి బాధ్యత ఒకరి మీద వదిలేయడానికి వీలు లేదండి. ఇందులో ఈ కాలంలో చాలా కష్టం. ఈ చేతిలో ఒకటి వచ్చిందిగా వల్లకాళ్ళలాగా ఫోన్ అనేది, ఇది వచ్చాక చాలా కష్టం. ఎవడూ పట్టుకోలేడు. ఇంకా ఏం చేస్తారు ఆడవాళ్ళు మాత్రం, వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఉన్నారు, నమశివాయ, గొడవలేదు, ఎవరికి వారే యమునా తీరి. ఎక్కడి నుంచి పట్టుకుంటారు? ఈయన ఏదో పెద్ద బిజినెస్ అంటాడు, పొద్దున్న ఎడతాడు, రాత్రి వస్తాడు. వాడికి 16 ఏళ్ళు వచ్చాక చదువు రావట్లేదు, ఏం చేస్తున్నావు అంటాడు. నువ్వేం చేస్తున్నావు ఎక్కడ? అదే కథ, అదే నడుపుతున్నాడు ఆయన. ఆయన కూడా అడగాలి కదా. కానీ ఆవిడ చేయాల్సింది ఏదో 4 మాటలు చెప్పాలి కదా. తల్లి బోధించు తత్పరత్వంబు గలిగి. తత్పరత్వంతో తల్లి రోజు బోధించుతారు. ఏమైనా బోధించింది? మీ అన్న చెప్పిన ఎట్లు చేయు. మీరు అన్న అంటే ఇక్కడ తండ్రి అని అర్థం. మీ నాన్నగారు చెప్పినట్టు చేయరా, ఎందుకురా ఈ చెడు తిరుగుళ్ళని. ధూర్త సంగతి విడువు, చెడ్డ స్నేహాలు మానయనైనా. సాధువులతోడ పరిచయము చేయుమని చెప్పి ప్రతిదినంబు. మంచివాడు సత్సాంగత్యంలో ఉండరా అని చెప్పిందిట. తండ్రి కూడా అనుమానం రాకపోలేదండి ఆయనకి. ఎడప తనూభవుడు ఎసట నుండే కానరాడంచు గృహభర్త కాంతనడుగు. ఇంతదనుకను నా యొద్ద ఇసట నుండి అరిగె చదువంగనని భర్తకు అతివమరగు. ఇక్కడ గాడి తెప్పింది సంసారం. సోమిదమ్మ తన కర్తవ్యాన్ని తాను చేసింది, చెప్పింది. కానీ అంతటితో సరిపోదు, వాడు వినట్లేదు. అందున మగపిల్లాడు, తండ్రికి చెప్పి తీరాలి ఖచ్చితంగా. మగపిల్లల ప్రవర్తనని గమనించడంలో తండ్రిది పాత్ర ఎక్కువ. మొగాడి లక్షణాలు మొగాడికి తెలుస్తాయి. ఆడపిల్లల మనస్తత్వం గమనించడంలో తల్లి పాత్ర ఎక్కువ. ప్రాయేణ కన్యార్థేషు కుటుంబిన, ప్రాయేణ గృహిణీనేత్ర కన్యార్థేషు కుటుంబిన అన్నాడు కాళిదాసు కుమార సంభవం. అమ్మాయిల విషయంలో ఏదైనా విషయం వస్తే భార్యతో చర్చించకుండా ఏ నిర్ణయం చేయొద్దు. ఎందుకంటే ఈవిడ అప్పటికే ఏమన్నా వలలో పడిందా అనే విషయం తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలియదు. ఈ తల్లి ఒక్కోసారి భయపడి కానీ వేరే కారణాల వల్ల కానీ తండ్రికి చెప్పకపోవచ్చు. గద్దించి అడగాలి, కనుక్కోవాలి. లేకపోతే తర్వాత పెళ్లి చూపులు నిశ్చయించాక అటు నిశ్చితార్థం ఈవిడంతే జంపజలాని అయిపోయింది గొడవ. తర్వాత ఏడుస్తూ కూర్చోవడం. ఇంకా మా అమ్మాయి మాకింత అన్యాయం చేసింది, తద్దినం పెట్టేద్దా, అదో దండగా మళ్ళీ ఖర్చు. ఇక్కడ నీ కోపం తీర్చుకోవడం తప్పితే ఉపయోగమే లేదు. అక్కడ ముందే జాగ్రత్త పడవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? తెలుసుకోవచ్చు కదా. 16-17 ఏళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనకు తెలియకుండా హాల్లోంచి బయటికి వెళ్ళి గదిలో కూర్చుని కానీ డాబా మీదకి వెళ్ళి కానీ ఫోన్ మాట్లాడుతున్నారంటే సంథింగ్ పట్టుకోవాల్సిందే. మా పిల్లలకి స్వేచ్ఛ ఎక్కువండి, వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళ మీద మాకు ఇదేం సూర్యవంశం చంద్రవంశం కాదు. ఇక్కడ రామచంద్రమూర్తి వంశం ఏం కాదు మనది. ఇక్కడ
అంత నమ్మకం ఉండాల్సిన అవసరమే లేదండి. నిఘా పెట్టాలి, తప్పదు. ఎంతవరకంటే వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. పిల్లలు ఉండే గదిలో మన వస్తువులు ఉండాలి, మొహమాటం లేకుండా చెబుతున్నా. శాస్త్రం చెప్పిన మాటే పద్ధతిగా పనిగట్టుకుని వాళ్ళ గదిలో మన వస్తువులు కొన్ని ఉండాలి. అప్పుడప్పుడు అందులోకి ఎడుతూ ఉండాలి. ఆ వస్తువులు ఆ పుస్తకం కోసమో, మంచినీళ్ళ చెంపు కోసమో, లేకపోతే ఫోన్ అక్కడ మర్చిపోయి వచ్చేసి దానికోసమో పెడుతూ వీళ్ళు ఏం చేస్తున్నారో గమనించి వాడి వెనకాల నుంచి ఆ ఫోన్లో ఏం కెలుగుతున్నాడో చూడాలి. లేకపోతే కెలక ఎస్వాక కెలక ఏదన్నామా అయిపోతుంది ఇక్కడ. అప్పుడు పట్టుకోవాలి ఖచ్చితంగా. లేదండి నా ఫోన్ లాక్ చేయడానికి వీలు లేదు, ఆ ఫోన్ కొన్నది నేను సన్నాసి అని చెప్పాలి. అక్కడ 25,000 కొట్టి ఫోన్ కొనేది మనమా? వీడు ఇక్కడ డ్యాన్స్ ఆడతాడా? డబ్బు ఎవడదండి? వాడికి ఉద్యోగం వచ్చాక పెళ్ళయ్యాక కొనుక్కోమనండి. వాళ్ళు ఎవడే పడతారు? తల్లిదండ్రులు ఎలా పడాలి? ఖచ్చితంగా చెప్పాలి. ఇది నా డబ్బు, నాకు లెక్క చెప్పాల్సిందే. నువ్వు అటు ఇటు చేస్తే కొంచెం బయట పోయేది నా పరువే, నన్ను అడుగుతారు ఇక్కడ. అందులో నువ్వు మగపిల్లాడు, నేను తండ్రిని, నేనే బాధ్యత వహించాలి అని తండ్రి ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండకుండా ఈయనేం చూశాడు? మామూలుగా ఎడప తనూభవుండెసటనుండే కానరాడంచు గృహభర్త కాంతనడుగు. అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చి వారానికి ఒకసారి అడుగుతాట, ఏమిటి అబ్బాయి కనపడడం లేదు, ఎక్కడున్నాడు అని అడుగుతా. ఇప్పుడు సరిగ్గా ఒక పరీక్ష ఈ గృహిణికి. ఆవిడ వ్యవహరించిన విధానం తప్పు కాదు, ఆవిడ చెప్పేవి చెప్పింది. కానీ తేడా వచ్చినప్పుడు భర్తకి తెలియజేయాలా వద్దా? ఈవిడేం చేసింది? గారాభం కారణంగా ఇంత తనుకను నా యొద్ద ఇసటనుండి అరిగే చదువంగానే నీ భర్తకి అతివ మరుగు. ఏమిటోనండి, ఇప్పటివరకు నా దగ్గరే ఉన్నాడు, అదేదో ఋగ్వేదంలో భాగంట చదువుతూనే ఉన్నాడు, ఎంత మురిసిపోయానో. బిడ్డ కంఠం అచ్చం మీ కంఠమే, ఇవిడు సొంట అయ్యాడు, ఇవిడు కంఠాలు వర్ణిస్తుంది. ఈవిడ ఇక్కడే సంసారాలు చెడిపోతాయి. అంటే వాడు చేయవలసిన పని చేయకపోగా చేయకుండా పని చేశాడు కదా. ఈవిడు కూడా ఏం చేస్తుందంటే చేయవలసిన పని చేయకపోగా కనీసం ఇప్పుడు ఆయనకు అబద్ధాలు చెబుతుంది. ఇప్పుడు ఆయన మాయలో పడ్డాడు. అవునా, నా కంఠమే వస్తుంది, ఎందుకు రాదు మన బిడ్డ అని ఏదో నేను యజ్ఞం చేశాను కదా అనే మాయలో ఆయన పడ్డాడు. ఇంతదనుకను నా యొద్ద నిచ్చట నుండి అరిగే చదువంగనని భర్తకు అతివ మరుగు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడండి, అచ్చం మీ పోలికే, అంటే బేకాటంతా ఈయన పోలికే అని ఆయనకి ఏదో ఎందుకు చేసిందో తర్వాత చెబుతాడు ఖచ్చితంగా. ఇలా ఎందుకు చేస్తాం మనం అంటే అతివ మొరగు అంటేనండి చాలా చక్కని మాట. మూసిన ముత్యాలకే మొరగులు అని అన్నమయ్య వాడతాడు. ఇక్కడ శ్రీనాథుడు వాడాడు, గమనించాలి. అతివ మొరగడం ఏంటి? ఇది కుక్క మొరగడం లాంటిది కాదు. ఇది మొరగు అంటే అబద్ధాలు ఆడడం, లేని దాన్ని చెప్పడం, పై మెరుగులు చూపించడం. మూసిన ముత్యాలకే మొరగులు అని ఆయన ఎందుకనంటే ముత్యాలు ఇలా మూసినప్పుడు లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది, ఏముందో తెలియదు మనకి. అదే మూసినప్పుడే ముత్యాలకి మొరగలు అంటే వాటి గురించి అందరూ ఆశపడతారు. తీరా తెరిచిన తర్వాత ఏముంది, అంత బాగా కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అంటే జీవితంలో కొన్ని మూసుకోవడం అవసరం అని చెప్పాడు అన్నమయ్య. కొన్ని తెరుచుకోవడం అవసరం, కొన్ని మూసుకోవడం అవసరం. మూసిన ముత్యాలకే మొరగలు ఉంటాయి. ఆ అందం కోసం ప్యాకేజీ పంపిస్తే ఆన్లైన్లో బుక్ చేస్తాను చూడమని. ప్యాకేజీ చాలా ముద్దుగా ఉంటుంది, అందులో ఏదో ఉంది అంటే ఏదో బ్రష్ ఉంటుంది, ఎంత చేస్తే అంతకంటే లేదు. ప్యాకేజీ చాలా ముద్దుగా ఉంటుంది. ప్యాకేజీని బట్టి కొన్ని ఉన్నాయి కదా, అదే మూసిన ముత్యాలకే మొరగలు అంటే. ఏదో లేని దాన్ని ఉన్నట్టు చూపించడమే మొరగు. అది ఇక్కడ వాడాడు శ్రీనాథుడు, అదే అన్నమయ్య వాడాడు. ఆవిడ నిజంగా వాడు చదువు మానేసి పేకాడుతూ ఉంటే పోనీ చెప్పకపోగా ముభావంగా ఉండొచ్చు, పలకలేదనుకో, ఏమిటి సోముదమ్మ పలకడం లేదు, కొంపతీసి పిల్లాడు ఏమైనా అయ్యాడంటే కన్నీళ్లు పెట్టుకోవచ్చు కనీసం. అయ్యో కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏంటంటే ఒకసారి ఇలా పక్కకి రండి అని చెప్పొచ్చు. అక్కడ ఆవిడ పొరపాటు పడింది. ఎందుకంటే గొడ్డు వీగి కన్న బిడ్డండు కావన. ఇవాళ యావత్ సమాజంలో నడుస్తున్నది ఒకటే సమస్య, అదే సమస్య ఇక్కడ ఉంది. అందుకే నేను ఈ అంశం ఎంచుకున్నాను, కార్తీక దీపం కాశీఖండం అని. గొడ్డు వీగి కన్న బిడ్డండుగావున ఒక్కరుండు కానా ఉత్పలాక్షి ధూర్తుడైన వాని దుశ్చేష్టితములెల్ల అధిపు నెరుగనీక అడచియుంచు. ఇది మన సంసారాల్లో కూడా జరిగే పొరపాటు. పిల్లలు అక్కడే చెడిపోతారు, మత్తు మందుల వరకు వెళ్ళిపోతున్నారండి వేళ, మత్తు మందుల వరకు. శివుడు వదిలిపెట్టాడు, మనం వదిలిపెట్టినా శివుడు వదిలిపెట్టాడు, కానీ మనం చేసేది మనం చేయాలి కదా. అందుకని ఇవిడేదో గొడ్డు వీగి కన్నా బిడ్డండు కావున చాలా కాలం పెళ్ళైన తర్వాత గొడ్రాలుగా ఉండిపోయింది. ఆడపడుచులు, మరదళ్ళు, చుట్టాలు, బంధువులు, మిత్రులు ఎవరు పలికి ఇంకా పిల్లల పొట్ల, అది కూడా కాదండి, పూర్వకాలం చెప్తారు, ఇంకా కడుపున ఒక కాయగాయల దొడ్లో కాసే చింతకాయలు కోసుకోరాదా, నీకు ఎందుకు ఈ వ్యాఖ్యానం ఎక్కడ? ఈ వ్యాఖ్యానాలు మానేయాలండి. కొత్తగా పెళ్ళైన దంపతులను ఎప్పుడు ఇంకా కడుపున కాయగాయలేదా, పిల్లలు పుట్టలేదా అని అడక్కండి. వాళ్ళు చిన్నతనం భావిస్తారు, మళ్ళీ రారు, మళ్ళీ కనపడరు అని.
అది లోపం. అందులో ఈవేళ సమాజంలో ఆ లోపం ఎక్కువగా ఉంది. పనుల ఒత్తిడి కారణంగా అందరికీ సంతానోత్పాదక శక్తి నశించింది. లేనిపోని ఆలోచనలు, ఆందోళనలు, టెన్షన్లు. ముందు ఈ ఉద్యోగంలో చేరగానే 2.5 కోట్ల ఇల్లు, నెలకి 2 లక్షల ఈఎంఐ. మరి సంతానం ఎక్కడ కలుగుతుంది? ఇంకా ఈఎంఐలే కలుగుతాయి. 1వ తారీఖు వచ్చేసరికి ఆందోళన. ఎందుకంటే ఆ వచ్చే జీతంలో సగం కాదండి, 75% అప్పులకు వెళ్ళిపోయింది. ఇక్కడ అప్పు లేని వాళ్ళు లేడు వేళ. ఇంకెక్కడ ఉంటుందండి సంతానం? ఇంకా ఆనందం ఎక్కడుంది మనసులో? 1వ తారీఖు రావడానికి 20 రోజుల ముందే, 10 రోజుల ముందే మనసులో ఆందోళన. ఏం వస్తుంది కానీ ప్రయోజనం? మన జీతం నెలకి 2 లక్షలు అని భార్యాభర్త అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే 1,25,000 అప్పులు ఉన్నాయి ఇక్కడ, వాయిదాలు, ఈఎంఐ, ప్రతిదీ కొనేసాం. అన్ని అవసరమా? సుఖంగా నడిచిపోతూ ఉంటుంది సంసారం. 20 లక్షలు పెట్టి కారు కొంటాడు, ఎందుకో తెలియదు. ఇక్కడ కారు అవసరం లేదు ఈయనకి, కొంటాడు అంతే. ఇక్కడ ఎందుకంటే పైగా చెప్పడం ఏంటంటే విచిత్రం, 95% బ్యాంక్ వాళ్ళు ఇచ్చారండి. తర్వాత ఎంత % అవుతుందో ఆలోచించుకోవద్దా? అంటే 20 లక్షల్లో 95% బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంటే 18 లక్షల పైన వాడే ఇచ్చుకున్నాడు. అయిపోయిందా? నువ్వు ఇచ్చింది 2 లక్షలు నీ దగ్గర లేదా? 20 లక్షలు పెట్టుకుంటావా? అర్థం ఉందా? 18 లక్షలు నీ దగ్గర ఉంటే 2 లక్షలు అప్పు చేస్తే తప్పులా? పోనీ 30 నీ దగ్గర ఉంటే పావలా అప్పు చేయి. మన వాళ్ళు విచిత్రమైన మనుషులు అండి, పావలా పెట్టుకుని 30 అప్పు చేస్తున్నారు. చేతిలో ఏం లేదు, కొంటాడు. మామూలు వెళ్ళా సరిపోదు, విలవెల్ల ఆడిపోవాలి. ఇక్కడ 4 బాత్రూములు ఉండాలి. ఎవరికి బాత్రూమ్కి వెళ్ళే ఓపిక లేదు అసలు. 4 బాత్రూములు ఎందుకు? ఎవరున్నారు వెళ్ళడానికి? అందరికీ ఆగిపోయినాయి. సర్వం దిగ్బంధం అయిపోయింది ఇక్కడ. దీని ఖరీదు 3 కోట్లు. దానికి ఈఎంఐ. నేను బ్యాంక్ వాళ్ళని అడిగాను, నాకు సరదా కదా ఇలాంటి సమాచారం. అందుకని 1,00,000 లక్ష వేసుకోండి సుమారుగా, అంతే అయిపోయింది ఇక్కడ. సుమారుగా 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఏం పడితే 1,00,000 లక్ష పడుతుంది. పైగా ఈ ఈఎంఐలు ఏమిటంటే ఎల్ఐసి ప్రీమియం కాదు. ఎల్ఐసి ప్రీమియం చాలా మంచిది. ఎందుకంటే మనకి కట్టినప్పుడు ఏదో నెలకి 300 అంటే 300 జీవితం అంతా అంతే. నువ్వు 30 ఏళ్ళు కట్టినా అంతే, మారదు అది. ఈఎంఐ ఎలా కాదండి, ఎవ్రీ మంత్ మన మాసికం మనమే పెట్టుకోవడం ఈఎంఐ అంటే. ఇది ఎవడు మాసికం వాడే. మారిపోతుంది, మాసికాల ఖర్చు పెరిగినట్టే. మా అమ్మగారు పోయిన కొత్తలో మా ఆర్థికం ఖర్చు 3,000 అయ్యేది, ఇప్పుడు 7,000 అవుతుంది. ఏం చేస్తామో మనస్తమేటి, అంతే. మాసికాల ఖర్చు పెరిగినట్టే, ఈఎంఐ పెరిగింది. ఆ పెరిగిందంతా కట్టుకోవాలి. వాయిదాలు పెంచట్లే, ఇప్పుడు అమౌంట్ పెంచేస్తున్నారు. ఎందుకంటే వాయిదాలు పెంచితే వీడు ఉంటాడో లేదో కడతాడో లేదో తెలియదు, అమౌంట్ పెంచేస్తున్నారు. దానివల్ల అన్నీ పెరిగిపోవడం ఇక్కడ. ఇక అంతే. ఇంక దంపతుల మంచం కాదమ్మా, ధర్మాసుపత్రి మంచం. పిల్లలు ఎలా పుడతారు? కారణం ఇదండి. కారణం ఇది తెలిస్తే పరిష్కారం చేసుకోవచ్చు. ఖచ్చితంగా కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడు కానీ ఇలాంటి వేషాలు అతికిపోతుంటే మనం హెచ్చరించడం వరకు మన బాధ్యత. ఇంకా అప్పుడు మనం ఏం చేయలేము. వాళ్ళకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి వాళ్ళని అమ్మాయి దెబ్బతింటారు చూసుకోండి, పెద్దవాళ్ళని చెబుతున్నాం, చెప్పడం మా బాధ్యత. చెప్పడమే మా ధర్మం, వినకపోతే మీ కర్మం. చెప్పాలి కనీసం. అందుకని ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోయింది అంటే చాలా కాలం గొడ్రాలుగా ఉండడం వల్ల 10 ఏళ్ళు 12 ఏళ్ళు అందరూ అడుగుతుంటే అలా కనడం వల్ల మా అబ్బాయిని మొత్తం మొదటి పుట్టినరోజుకే 10 లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసేసింది ఈవిడ. అప్పట్లో ఉండే విధంగా అంత గారాభంగా పెంచాక మరి వాడు అనుకుంటాడు ఖచ్చితంగా, మా అమ్మ నా కోసం ఇంత ఖర్చు పెట్టిందంటే నా కోసం ఏమైనా చూస్తున్నా అంతే. మొత్తం బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు దీన్ని, మనస్తత్వ శాస్త్రం. అది మొదలవుతుంది. అమ్మకుండే ప్రేమను వీడుకు మొత్తం క్యాష్ చేసుకుంటాడు. 1 2 కానా అందులోనూ ఒక్కడే. అందుకే నేను ఈవేళ మొత్తం ప్రపంచంలో సమస్య అంటున్నా. పూర్వం మా ఇళ్లలో ఎక్కడ చూసినా సరే, చాలా చోట్ల ఎవరిని పిల్లల్ని అడిగినా సరే 5 మగపిల్లలు 3 ఆడపిల్లలు, నమశివాయ. తక్కువ లేదు అసలు ఎక్కడ. హాయిగా ఈ సంఖ్య చెప్పడమే. అందుకే ఆ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మంచి గట్టిగా దిట్టంగా ఉండేవారు. మేము 7 ఉన్నాం ఇంట్లో. నేను ఎక్స్కర్షన్కి 400 ఇమ్మన్నాను మా నాన్నగారిని. ఇవ్వను అన్నాడు ఆయన. నేను ఊరేసుకుంటా అన్నా. మేము ఒక గట్టి తాడు ఒకటి పట్టుకురా, వీడు ఊరేసుకుంటా అన్నాడు అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఊరేసుకోవాలా. అటువంటి తండ్రికి పుట్టడం వల్లే నేను ఆర్థికంగా కూడా హాయిగా ఉన్నానమ్మా. ఏ ఇబ్బంది లేదు, నాకు హాయిగా ఉన్నాను. నాకు సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం 2 ఉన్నాయి. ఏమి నాకు నా పిల్లలకి ఎవరికి ఇబ్బంది లేదు. ఆ తండ్రి ఇప్పటికీ నాకు గుర్తుంది. బాబాయ్ ఉరేసుకుందుకు సరే గట్టి తాడు పట్టుకురా అని లెక్కట్టేశాడు. నువ్వు పోతే 6 అన్నాడు, లెక్కట్టేశాడు ఆయన. 7 మైనస్, నువ్వు పోతే 6 నాకేమైనా లెక్క అన్నాడు అంతే. 400కి మరి 75లో అడిగానండి నేను 400. అప్పుడు గవర్నమెంట్ జీతం 400 ఉండేది ఒక ఎంప్లాయీకి. అప్పుడు నేను అడిగింది కూడా ఎక్కువే. కానీ మా ఫ్రెండ్స్ ఏదో చెప్పారు ఇంతనే పిలిచి. ఎందుకంటే మరి గోవా దగ్గర దాన్ని చూస్తే అవదేటి ఏదో పెట్టాం, ఇవ్వలేదు. నీ ఇష్టం వేసుకుంటే వేసుకో అన్నాడు. అప్పటి నుంచి ఎప్పటివరకు వేసుకోరా, గొడవలేదు. పైగా నాకు గొప్ప పాఠం, పిల్లలతో ఎలా ఉండాలో నాకు తెలిసిపోయింది అప్పుడే. ఇదన్నమాట పద్ధతి. తీర్చడం మొదలు పెడితే ఎంత వీళ్ళు 400 అడిగేవాడు 4,000, 4 లక్షలు కాదమ్మా, కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు లక్షల్లో అడుగుతున్నారు పిల్లలు.
శుభ్రంగా కార్డులు పెట్టి దానికి 2 లక్షలు ప్యాకేజీ పైన లిమిట్ పెట్టి 2 లక్షలు 3 లక్షలు పెట్టి పిల్లాడికి ఇస్తున్నాడు. వాడు గోకడం గోకడం అయిపోయాక అమ్మ డబ్బు అయిపోయింది, నేను వేస్తాను రా నువ్వు వెళ్ళిపోయి. ఎందుకు ఖర్చు పెడుతున్నాడో కూడా తెలుసుకోవట్లా. అంత డబ్బు ఎలా అయిపోతుంది? దాంట్లో 2 లక్షలు ఉన్నాయి, 10 రోజుల్లో అయిపోయింది. ఎలా అయిపోయింది? చాటుగానైనా మనం బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ కాల్ పెట్టుకుని స్టేట్మెంట్ తీసుకోవాలి. కొడుకు అకౌంట్ అడిగితే తండ్రికి ఇవ్వరా అంటే తీసుకోవాలి, అది బాధ్యత. కూర్చోబెట్టి అడగాలి, ఈ ఖర్చు ఏమిటి? అందులో సగం గర్ల ఫ్రెండ్కే పెడతాడు, అనుమానం లేదు ఇక్కడ. మరి చెప్పడా విషయాన్ని, కొంప మునిగాక మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇంక ఎన్ని గొడవలు అయిపోతుంది దానివల్ల. ఆ జాగ్రత్త పడాలి. పడలేకపోయింది ఎందుకని? 1, 2 ఒకటి చాలా కాలం పిల్లలు కలగల, రెండోది ఒక్కడైపోయాడు. ఇవాళ చాలామంది పరిస్థితి అన్నారు నన్ లేదా మహా అయితే 2, 3 ఎవరికి లేరండి. 3 ఎవరికైనా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఏదైనా పేరెంట్లు ముగ్గురా అని ముద్దాపురం మూలకి పెడుతున్నారు ఇక్కడ, ఏదో నేరం చేసినట్టు. ఇదివరకు ఎవరన్నా 10 మంది పిల్లలంటే ఆవిడకి ముందు తాంబూలం ఇచ్చేవారు. 10 మందిని కన్నా తల్లమ్మ పనసచెట్టుకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాయలు. ఒక కొమ్మల మీద కాదు, రెమ్మల మీద కాదు, మొదట్లో కూడా ఉంటాయి. పైగా ఒక కాయ ఇంకోలా ఉండవు. పిల్లల్ని పెంచుతున్న వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు పనసకాయలు లాంటి వాళ్ళు, తల్లి తండ్రి పనసచెట్టు లాంటి వాళ్ళు. పనసకాయలు ఏ ఒక్క కాయ కూడా 2వ కాయతో సమానంగా ఉండదు, మీరు గమనించండి. పిల్లలు కూడా అంతే. వాళ్ళని కన్నాం కానీ వాళ్ళ తలరాతని మనం కనలేదు. అంత అత్యాశలు పెంచుకోవాల్సిన పనుల. వీడో పనసకాయ వాడో పనసకాయ, అంతే లెక్క. వాడు గుండ్రంగా ఉంటుంది, వాడు పొడుగ్గా, వాడు మధ్యలో గొయ్యి ఉంటుంది. పనసకాయకి ఎందుకు ఉంటుంది తెలియదు, అది అంతే. దాని తొనలు బాగుంటాయి, ఇంకోటి బాగుంటాయి. వాడు కూరకు పనికొస్తుంది, పనసపొట్టు కూరకు, వాడు తొనలకే పనికొస్తుంది. పిల్లలు అంతే. వీడు దీనికి పనికొస్తాడు, వాడు దానికి పనికొస్తాడు, అంతే లెక్క. మనమే టార్గెట్లు పెట్టేసి ఒకళ్ళని డాక్టర్ని ఒకళ్ళని ఇంజనీర్ని చేయాలని మన లక్ష్యం చేస్తారు. 2 ఆస్ట్రేలియాలో ఉంటారు, మనం పోయినా రారు. ఏం ఉపయోగం ఇక్కడ? చేశాం, వాడు ఓడొస్తున్నాడు. పైగా చెప్పేస్తున్నారు స్పష్టంగా రాలేమని. ఏమైందంటే మనం శ్రమపడి ఇందుకోసమా? ఎవరో దేశాల వాళ్ళకి అప్పగించి మనం ఇక్కడ చచ్చిపోయినా సరే వచ్చే దిక్కు లేదా? అదే వీళ్ళ కోసం పైగా మార్చులు అని వాడు పెడతారు. అదేమిటి ఐసు గడ్డల మధ్యలో వారం రోజులు అట్టి పెడుతున్నారు. యథవకర్మ అంటారు దీన్ని. వెంటనే తీసేయకుండా వాడు ఎవడో వస్తాడు, దానికోసం అట్టి పెట్టాలి. ఇంత స్థితి ఎందుకు వచ్చిందండి? దానికోసమే ఈ కథ. అందుకని ఆ 1, 2 అనే సమస్య ఆవిడకు ఉందే సోముదమ్మకి. ఇవాళ మనందరికీ ఉంది. ఎవరింట్లో చూసినా వన్నారు నన్ను. అయినా గారాబం కుదరదు. అమ్మా నిన్ను కన్నావు, నేను పెంచేది ఇందుకోసం, మంచిగా ఉంటే చాలు, మాకు నువ్వేమీ అవ్వక్కర్లా, చెడిపోకుండా ఉంటే చాలు. ఇది తల్లి తండ్రి చెప్పాలి. కనుక ఇతను చేస్తున్న దుశ్చేష్టలన్నీ ఆయన తెలియకుండా అణిచేసే ప్రయత్నం చేసింది ఏదో రకంగా. అలా ఉన్నట్టు మాత్రం ఉంటుందా? ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చింది. వాడికి 20 ఏళ్ళు వచ్చాయి. సహజంగా మనలో చాలామంది ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించారు. యజ్ఞదత్తుడు ఒకరోజు భార్యను కూర్చోబెట్టి, కుర్రాడికి 20 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేయాలి కదా, ఏమిటి మీ తమ్ముడు కూతుర్నిద్దామా, మా చెల్లెలు కూతుర్నిద్దామా అని ఏదో మొదలెట్టాడు. అప్పుడైనా ఈవిడ ఏమండి మనవాడు ఇలా ఉన్నాడు, పేకాటరాయుడు అయిపోయాడు, ఆ పిల్ల ఎంత దుఃఖపడుతుందో, మరి ఈ స్థితిలో ముందు వీడిని బాగు చేసుకోకుండా వాడికి పెళ్లి చేస్తే అలాగే అని అనలేదండి. ఈవిడ ఏమనుకుందంటే సహజంగా పెళ్లి చేస్తే వాడే దారికి వస్తాడు. ఇది భయంకరమైన అజ్ఞానపు మాట. దారికి రాకపోగా వాళ్ళని జరగొట్టేస్తాడు. పెళ్లి చేయడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమిటి అంటే నేరం వాళ్ళ మీద గంట ఇచ్చి పిల్ల అడుగుపెట్టిన వేళ అదేమిటో దుర్ముహూర్తం. మనం చేసిందంతా మనం 25 ఏళ్ళు పెంచితే సరికానవాడు ఆ పిల్లకి మంగళసూత్రం కట్టగానే సరైపోతాడండి, బాధ్యతను మార్చేయడం తప్ప. అలాగే ఆలోచించి పెళ్లి చేశారు, అది అయింది. అయినా కానీ వీళ్ళలో ఎటువంటి మార్పు లేదు ఖచ్చితంగా. అప్పుడు ఒకసారి తండ్రి లేని సమయంలో కూర్చోబెట్టి చెప్పింది, కొంచెం గట్టిగానే చెప్పింది. అన్న మీ తండ్రి కోపగాడవునో కాడు, అన్న మీ తండ్రి కోపగాడవునో కాడు, ఈవు పొనరించు దుర్వృత్తమెరిగనేని కల్లల ఆడుచు ఇవి ఎల్ల కప్పి పెట్టినట్టి నన్ను చంపంగనలగకున్నే. ప్రాణం మీదకు వస్తుందనే విషయం సోమిదమ్మకి అర్థమైంది. ఎప్పుడో అప్పుడు బాంబు పేలుతుంది. ఇది దీపావళి అవసరం లేదు, దీనికి ముందే పేలుతుంది. తెలియకుండా ఎంతకాలం ఉంటుంది? అందుకని అన్న మీ తండ్రి కోపగాడవునగాడు, మీ నాన్నకి ఎప్పుడు కోపం ఉందని నేను అనలేను, ఎందుకంటే నా మీద ఎప్పుడు కోపపడలేదని. ఎప్పుడైనా వచ్చిన చిరు కోపం 2 నిమిషాల్లో పోతుంది అయింది. ఎప్పుడూ పెద్ద అగ్నిహోత్రంలా మండిపోయిన క్షణాలు ఏం లేవమ్మా. కానీ ఇలా అన్నీ ఊరుకుంటారా? మగాడన్నాక, ఇంటికి యజమాని అన్నాక. మీ తండ్రి కోపగాడవునగాడు ఈవు పొనరించు దుర్వృత్తమెరిగనేని. నువ్వింత దిశ్శూరుడు అయ్యావు, పేకాట్లాడుతున్నావు, రకరకాల దుర్యోచనాల పాలయ్యావని తెలిస్తే కల్లలాడుచు ఇవి ఎల్ల కప్పిపుచ్చినట్టి నా మీద సంపంగనలగకున్ని.
అబద్ధాలు చెప్పి ఇంతకాలం నా కొడుకును పాడు చేసావు, నా సంసారాన్ని పాడు చేసావు, నన్ను చంపేస్తాడేమోరా, నాకంత భయం. అంటే మన కర్తవ్యాన్ని మనం చేయకపోవడం వల్ల ఈ భయం కలుగుతుంది. గమనించండి, ఈ స్త్రీ చాలా చక్కగా ఆయన కూర్చోబెట్టి ఇంతకంటే 5-6 ఏళ్ళు ముందే వాడు పక్కదారి పడుతున్నప్పుడే ఇలా పడుతున్నాడు అని స్పష్టంగా చెప్పేస్తే ఇంత ఇబ్బంది ఉండేది కదా. ఆయన ఉపాయాలు ఏమైనా గొప్ప ఉన్నాయేమో చెబుతాడు కదా. ఆయనకు ఉపాయం ఇప్పుడు భార్యకు తోచింది భర్తకు తోస్తుంది. ఎవరైనా చాలామంది వీళ్ళని మనస్సులో పెట్టుకుని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పట్లా. దానివల్ల ఏమవుతుందో గమనించండి, గుండెపోట్లు వస్తున్నాయమ్మా. దేశంలో గుండెపోట్లు ఎక్కువ ఎవరికి వస్తాయి మీరు రాజకీయ నాయకులకు వస్తాయి. ఎందుకంటే టికెట్ వస్తే జై అంటాడు, టికెట్ రాకపోతే టబా కట్టేస్తాడు. సినిమా వాళ్ళకి, నిర్మాతలకి, వాళ్ళకి వస్తాయి కోట్లు కోట్లు వ్యాపారాలు అవన్నీ. ఆడవాళ్ళకి సాధారణంగా గుండెపోటు రాదు, వారు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా, ఎవరితో ఒకరితో చెప్పేస్తారు మొత్తం, గొడవ లేదు. ఎవరు దొరకకపోతే పని మనిషి వస్తుంది, ఈయన ఉన్నాడే అంటుంది. అది కూడా తక్కువది కాదు, మావోడైనా తక్కువేటి వాడో రకం అనేది మొదలెడుతుంది. 2 క్యాసెట్లు అయిపోయినాయి, మంగళహారతి పాడేస్తారు. అక్కడ గిన్నెలు ఎలా కడిగారంటే అది అనవసరం, వల్ల వీళ్ళు ఒకళ్ళొకళ్ళు కడుక్కున్నారుగా అయిపోయింది. కానీ దీనివల్ల గొప్ప ప్రయోజనం ఏమిటంటే దానికి ఈవిడికి కూడా గుండెపోటు రాదు. లెట్ అవుట్, ఇది గొప్ప ఉపాయం అండి. మీకు బాగా ఆత్మీయులు, భర్తో, మీ అమ్మగారు, మీ నాన్నగారు, లేకపోతే మీ తమ్ముడు, అబ్బాయి ఎవరైనా పర్వాలా, వారి ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి రేపు తమ్ముడు ఇలా ఉందిరా, మీ బావేమో పట్టించుకోరు, ఎక్కడో తిరుగుతున్నారు, వీడు ఇలా ఉన్నాడు అంటే మేనమామైనా పట్టించుకుంటాడు. లేకపోతే ఆయన చెబుతాడు, ఆయనకి చెప్పే విధంగా, బావా నువ్వు అలా ఉండగానే సరిపోలేదు ఇక్కడ చూసుకో అని చెబుతాడు. కొంచెం ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టడం అనేది ఉంది. సోమిదమ్మ కొంప మునిగే స్థితికి తెచ్చుకుంది ఈవిడ. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ముదిరిపోయాక కోడలు కూడా వచ్చాక కోడలకు తెలిసిపోయింది విషయం, భార్యకు తెలియకుండా ఉంటుందా? ఆవిడ కనిపెట్టేసింది. కానీ కొత్తగా వచ్చిన అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి అత్తగారితో ఏం దెబ్బలాడుతుంది, ఇలాంటి వాడిని కన్నా ఉంటుందా? అనలేక ఊరుకుంది. ఇంకో 4 ఏళ్ళు అయితే అనొచ్చు, కాస్త ఊరుకుంది అక్కడ. ఆవిడ్ని చూసి ఇంకా తట్టుకోలేక ఏమైపోతుందో, రేపు బద్దలైపోతుందేమో సంసారం అని కూర్చోబెట్టి హితబోధ చేస్తోంది. నిజంగా హితబోధ చేయాలండి, అనుమానం వల్ల. ఎప్పుడైనా ఏ దశలోనైనా 1-2 సార్లు కాదు 3-4 సార్లు అయినా మనం చెప్పవలసిందే. అదే చెప్పింది ఇక్కడ. నేను అన్నీ దాచానని తెలిస్తే ఎంత నన్ను చంపేస్తాడో అనుమానం ఏం లేదు. అందుకని నాయన ఒక్క మాట చెబుతున్నా, సచ్చోత్రియులు అనూజానులు సోమపీతులునైన పెద్దల దలంచి, సచ్చోత్రియులు అనూజానులు సోమపీధులునైన పెద్దల దలంచి, రాజమాన్యుడు సత్యరతుడు వినిర్మలాచారవంతుడు నగు జనకు దలచి, భాగ్య సంపద పుణ్యపతి దేవతలలోన, భాగ్య సంపద పుణ్యపతి దేవతలలోన ఎన్నంగదగినట్టి నన్ను దలచి, వేదశాస్త్ర పురాణ విద్యా నిరూఢులై వాసిగాంచిన తోడివారి దలచి, చెడ్డ ఇంటి చెదారమై శివుని కరుణ నివ్వటిలు 25 ఏండ్ల నిన్ను దలచి, చెడ్డ ఇంటి చెదారమై శివుని కరుణ నివ్వటిలు 25 ఏండ్ల నిన్ను దలచి, 16 వత్సరంబుల భార్య దలచి, ఘోరతనములు మానురా కొడుకు గుర్రా. ఇంత చక్కని పద్యం శ్రీనాథుడు మాత్రమే రాయగలడు, ఇంకొకడు రాయలేడు. శీసపద్యాలు రాస్తాడు అలాగే. ఎందుకంటే ఆయన భోజనాన్ని కూర్చుంటే 16 పదార్థాలు ఉంటే కానీ భోజనం చేసేవాడు కాదు. బంగార పళ్ళెల్లో పెడితే కానీ తినేవాడు కాదు. ఎవరింటికైనా పెడితే బంగార పళ్ళెల్లో పెట్టగలవా, లేదండి మాకు కాస్త మంచిదమ్మా అరిటాక్ వేసేయమనేవాడు. అంతే, దానికి దీనికి సిద్ధమే. లేత అరిటాక్ వేసి అదా ఎనపళ్ళాలు స్టెయిన్లెస్ స్టీలు పెట్టకం. మనం ఎనపళ్ళాలోనే తింటున్నాం, ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇంగ్లీష్ వాడు మన నిర్వీర్యం చేయడం కోసం కనిపెట్టినవి 2 ఉన్నాయండి. ఒకరు ఇంగ్లీష్ మీడియం విద్య, 2 సీవండి సామగ్రి అల్యూమినియం పాత్రల్లో ఉండే లక్షణాన్ని ఆ సన్నాసి అలవాటు చేశాడు మనకి. మన దేశంలో సంపన్నుడు మంచి ఇత్తడి పాత్రల్లో వండుతాడు, బంగారం వెండి కూడా వండుతాడు, ఇత్తడి సరే బాగా వండుతారు. పేదవాళ్ళైనా మట్టి కుండల్లో వండుతారు, కానీ అల్యూమినియం వండకూడదండి. దాన్ని వాడక్కడ, అందుకే దాని పేరు గమనించండి. అల్యూమినియంకి తెలుగు పేరు చెప్పండి దయచేసి ఎవరైనా. లేదండి, ఉండదు. దాన్ని సీమండి అంటారు. సీమండి అంటే సీమ వెండి, మనకి వెండి రంగులో కనపడుతుంది. ఇట్ కేమ్ ఫ్రమ్ ఫారిన్. సీమ అంటే ఫారిన్. పంది మాంసం వేరు, సీమ పంది మాంసం వేరు. మీకు ఎలా తెలుసు అనకండి, పేపర్లో చూశాను. నా శీలాన్ని శంకించకండి అనవసరంగా, పేపర్లో చూశాను. కవి అన్నాక అన్నీ తెలుసుకోవాలి. అదే సీమండి. సీమండి కాదు, సీమ వెండి అంటే అల్యూమినియం వెండి రంగులో ఉంటుంది. అది ఫారిన్ నుంచి వచ్చింది. ఆ వెధవ మనకి ఎందుకు అలవాటు చేశారంటే హిండాలయం, అది ఇంగ్లీష్ మాట.
వాడికి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. అవన్నీ ఇక్కడ ప్రతి వాడికి మన దేశం లోకం. ఎందుకంటే 140 కోట్ల మంది జనం ఉన్నారు అక్కడ సిద్ధంగా మునిగిపోవడానికి. వాడు దేశం అంతా పోగేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉండదు. అది వాడికి ఏం అమ్ముడవుతాయి వస్తువులు. వాడు వస్తువులు అమ్ముకుందుకు మనకి సిమెంట్ చాలా మంచిది, అల్యూమినియం ఇస్ బెటర్ అని ప్రచారం చేస్తే మనకి మనవాళ్ళు చెప్పేది కంటే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పేది వేదం కదా. అందుకని అందరూ మొదలుపెట్టారు. సిమెంట్ పాత్రల్లో అన్నం తింటే నిర్వీర్యం అవుతుంది శరీరం. బంగారము వెండి పక్కన ఎత్తడేమైందండి, ఇవాళ ఎత్తడు వాడేవాళ్ళు లేరు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చే ప్రతిదాన్ని దీనిలోనూ అంతే. దీనిలోనూ మళ్ళీ పెనాలు వేస్తారు, దోశలు వేసి ఒకటి నాన్ స్టిక్ అమ్మో స్టిక్ 100 ఉంటాయి ఇక్కడ. నాన్నో స్టిక్ అమ్మో స్టిక్, తుప్పు పట్టేది ఒకటి, తుప్పు పట్టేది ఒకటి, దోశ ఉండేది ఒకటి, దోశ లేనిది ఒకటి, వెయ్యగానే దోశ స్వర్గానికి వెళ్ళిపోయేది ఒకటి. ఇన్ని రకాలు. పైగా ఒకటి చెప్తారు, పేపర్ నిండా ప్రకటనిస్తారు. ఈ ఇల్లాలు భ్రమపడి అవన్నీ కొనేశాక దానివల్ల రోగాలు వస్తున్నాయని డాక్టర్ చేత ఆ పేపర్లోనే వ్యాసం రాయిస్తారు. ఎంత దారుణం జరుగుతుందో ప్రచారం. అంటే మళ్ళీ ఇవి మానేసి అవి కొనాలి, ఈ సెట్ అంతా తీసేయి అవి కొను. ఆ వేరైంది ఈ వేరైంది, టప్పర్ వేర్ అని మొదలట, రేపు అండర్వేర్ అంటారు ఇక్కడికి వచ్చి. మొత్తం సెట్ అంతా ఇంట్లో గాజు సీసాలు పెట్టాక అది మార్చేసి, స్టీల్ పెట్టాక అది మార్చేసి, టప్పర్ వేర్ పెట్టాక అది మార్చేసి. ఎందుకని వస్తువులు అమ్ముకోవడానికి. ఎంత వివేకానందుడు చెబుతాడు ఒక మాట, ఎంత నిరాడంబరంగా బతకచ్చో భారతీయత నేర్పింది, ఎంత ఆడంబరంగా బతకచ్చో పాశ్చాత్య దేశాలు నేర్పాయి. ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం, ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం. కేవలం పూర్వకాలం బ్రాహ్మణులు అంటున్నారని మరోలా అనుకోవద్దండి. మా పూర్వుల్ని మేము చూసాం. 2 పంచెలతో జీవితం గడిపేసిన వాళ్ళని చూశానండి నేను. మా ఊళ్ళు 2 పంచెలు ఉత్తరీయం అంతే. అవి ఉతుక్కోవడం అవి వేసుకోవడం గడిపేశారు జీవితం అంతా. ఆ పంచె దండం మీద ఉండేది, ఈ పంచె ఒంటి మీద. దాన్ని ఏమనేవారంటే అందంగా బండ మీద ఒక గుడ్డ ఒంటి మీద ఒక గుడ్డ అనేవారు అంతే. బండ మీద అంటే ఉతుకుతున్నాం అనమాట, ఆరేసాము. ఒంటి మీద ఒకటి అయిపోయింది, జీవితం వెళ్ళిపోయింది. ఆ ఇల్లాలు అంతే. 2-3 చీరల మించి ఉన్న కనకధార స్థవంలో ఉంది కదా ఆవిడ, పాపం చిరిగిపోయిన చీర కట్టుకుంది బ్రాహ్మణ స్త్రీ అని. అంత నిరాడంబరంగా బతికారు, దేశాన్ని నడిపించారు తమ మేధాశక్తితో. ఆడంబరాలు అవసరం లేదండి మేధాశక్తికి. నిజంగా దేశానికి సేవ చేయాలంటే చేయొచ్చు. హాయిగా అనేక పేదల కుటుంబాలు చూసి అనేక కులాలు ఉన్నాయి, అనేక కుల వృత్తులు. ఎవరికండి అంత సంపద ఇప్పటికీ లేదండి, ఇప్పటికీ లేదు. అంతా పూరి గుడిసెల్లో ఉంటున్నారు చాలా చోట్ల. ఓ ఎస్సీ ఎస్టీలకు అది చేసాం ఇది చేసాం నువ్వు గొప్పలు చెబుతున్నారండి. ఇప్పటికీ అణగారిన వర్గాల కిందే ఉన్నారు వారు. నాకేం మొహమాటల్లా. చాలా చిన్న ఉద్యోగాలు, చాలా తక్కువ జీతాలు, చాలామంది ఉన్నారు. వాళ్ళ నాయకులు ఎవరైనా బాగుపడ్డారేమో కానీ వాళ్ళు బాగుపడలేదండి. ప్రతి చోట జరిగింది ఇదే. వాళ్ళ పేరు చెప్పి నాయకులు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడాలి. నిజంగా ఇప్పుడు చిన్న ఉద్యోగాలు ఎవరినంటే ఎస్సీ ఎస్టీలు కనపడుతున్నారు అక్కడ. ఎందుకు వస్తుంది ఈ పరిణామం? ప్రతి దాంట్లో ఏదైనా పెట్టగానే ఎవడో ఒకడు పెద్దవాడు వస్తాడు, వాడు మొత్తం గద్దలా తన్నుకెళ్ళిపోతాడు. మిగిలిన కులం వాళ్ళకి ఏముండదు. జరుగుతున్న మోసం అది. అప్పటి నుంచి ఎప్పుడో దాని నుంచి బయటపడాలంటే ఆడంబర జీవనాన్ని వదులుకొని ఆరోగ్యప్రదమైన జీవితంలోకి రావాలి మనం. పాత్రలు వండడం దగ్గరే అది మొదలవుతుంది. ఇత్తడి పాత్రల్లో వండాలి, లేదా మట్టి పాత్రలు కుండలు వాడుకున్నా మంచిది. హిండాలి ఏం వాడుకోవడం. రెండోది ఇంగ్లీష్ మీడియం విద్య మొత్తం నాశనం చేసేసాడు, బుర్రలన్నీ మార్చేశాడు. అసలు మందంటూ ఏమీ లేదు, ఇంగ్లీష్ చదివితేనే ఏదైనా వస్తుందని మొత్తం బుర్ర మెకాలే విద్య తీసి మనకు బెదరు మోకాల్లోకి వెళ్ళిపోయింది మెకాలే కారణంగా. ఈ 2 వాడు చేసిన ప్రయోగాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి బాగా. దాని నుంచి మనం బయటపడడం కోసమే ఈ సంప్రదాయ సాహిత్య ప్రవచనం గొంతు చించుకుని చెబుతామండి. దయచేసి అర్థం చేసుకుందురు కాక. ఈ వ్యామోహం నుంచి మనం బయటపడాలి. పాశ్చాత్య వ్యామోహం, వాళ్ళ పాత్రలు, వాళ్ళ వేషాలు, వాళ్ళ భాష, వాళ్ళవన్నీ పోవలసిందే. మళ్ళీ భారతీయత తిరిగి రావాల్సిందే. దానికోసమే ఈ కంకణం వేశారు, ఈ గండపెండేరం వేశారు. బతుకున్నంతకాలం చెబుతూనే ఉంటాం భారతీయత గురించి, అనుమానం వెళ్ళ బతుకున్నంతకాలం చెబుతాం. లేదా ఊరికే వేస్తారు, ఇవన్నీ ఊరికే వేసు తిరుగుతాం. అందుకోసం పాత్రల దగ్గర నుంచి ఉంది ఇది. సక్షోత్రియులు అనూచానులనైన కులము పెద్దలదలించి. ఎంత మన కుటుంబం ఎంత గొప్పదిరా వంశం. శ్రోత్రియులంతా వేదం చదువుకున్నారు కదా, అనూచానంగా వస్తున్న ఆచారాలు పాటించారు కదా. సోమపీతులు బ్రాహ్మణుల్లోనే యజ్ఞం చేసి సోమయాగం చేసి సోమరసపానం చేసిన వాడు సోమయాజి అంటారు. అటువంటి సోమపీతులునైన పెద్దలదలించి. మీ నాన్న ఎలాంటి వాడురా, ఎంత గౌరవం రా మనకి. యజ్ఞదత్తుని భార్య అంటే నాకు మొదటి తాంబూలం ఇస్తున్నారమ్మా శ్రావణ మాసంలో ఎవరైనా పేరెంట్ అని కడితే యజ్ఞదత్తుల వారి భార్య వచ్చిందని గౌరవిస్తున్నారు. ఆయన బట్టే కదమ్మా నాకు ఈ గౌరవం అని. రాజమాన్యుడు సత్యరథుడు వినిర్మల ఆచారవంతుడనగు జనకుదలచి. రాజుగారు ఎంత గౌరవిస్తున్నారు మీ నాన్నగారిని. సత్యానికి ధర్మానికి ఎంత కట్టుబడి ఉన్నాడా మహానుభావుడు. అంతేకాదు వినిర్మలమైన ఆచారంతో ఉంటున్నాడు. ఎప్పుడైనా సంధ్యావందనం మానేయడం, అర్ధరాత్రి వచ్చిన ఆయన మానలేదే, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కానీ మధ్యాహ్నం 2 గంటలకు రాజస్థానం నుంచి తిరిగి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసి అతిథులకి భోజనం పెట్టి తాను భోజనం చేసేవాడు యజ్ఞదత్తుడు. 3 అయినా సరే 4 అయినా సరే.
అంత పద్ధతిగా ఉన్నారు కదరా, ఎప్పుడూ ఆచారం మానలేదు కదా. వినిర్మలాచారవంతుడు నగు జనకు దలచి, అంతేకాదురా నన్ను గురించి నేను చెప్పుకుంటే బాగుండదు కానీ కొడుక, నాకెంత గౌరవం ఉందో తెలుసానైనా. భాగ్య సంపద పుణ్యపతి దేవతలలోన ఎన్నంగదగియడు నన్ను దలచి. ఎక్కడైనా 10 మంది ముత్తైదువు దగ్గర నీకేమిటే సౌదమ్మ 16 ఎకరాల పొలం 100 కాసులు బంగారం అంటున్నారు రా అందరూను. ఇప్పటికి చాలా అయిపోయిందిలేండి బంగారంలో, పొలం వాడు దేవుడు ఎరిగాని, వీడి దేవల మొత్తం అయిపోయింది అని ఎంత గౌరవిస్తున్నారు అందరూ కూడా. నీకు పట్టిన భాగ్యం ఎవరికీ పట్టలేదు, నీ అంత పతివ్రత స్త్రీ ఎవరూ లేదు ఇక్కడ అని అందరూ అంటారు. అటువంటి నా కోసమైనా చేయరా, పోనీ నా మీద ప్రేమ, నీ కోసం నువ్వు చేసిన పనులన్నీ మీ నాన్నకి చెప్పకుండా దాచా, అందుకని నా కోసం నీ బుద్ధి మార్చుకోలేవా. ఇది ఒక రకంగా మారుబేరం. ఇలా పిల్లలు మారరు. ఇంకా మారుబేరం ఇది. ఒక నీ కోసం నేను ఇంత ప్రేమించాను కాబట్టి, ఆయనకి చెప్పకుండా, ఆయన నిన్ను శిక్షించకుండా నిన్ను నేను రక్షించాను కాబట్టి నా కోసం మారాలా అంటే వాడేమనుకోండి, ఇన్ని పడ్డా ఇంకొంచెం పడలేవేటి అని పోతాడు వాడు. అసలు ఇన్ని పడ్డమే తప్పు ఇక్కడ. ఎలా అక్కడ ఇక్కడ శాస్త్రం స్పష్టంగా ఏం చెప్పింది, 16 దాటగానే పుత్రం మిత్రవదాచర్యత ఖచ్చితంగానే ఉండాలి. స్నేహితుడితో ఎలా ఉంటామంటే మనం మాట వచ్చింది వదిలేస్తాం, స్నేహాన్ని అర్థం చేసుకోలేదు వదిలేస్తాం. ఇంకొకరికి బతిమాలతో కూర్చోం. ఇక్కడ కొడుకును మాత్రం ఎందుకు బతిమాలాలి, కూతురునైనా ఎందుకు బతిమాలాలి, చెప్పడమే ఖచ్చితంగా. మానవ సంబంధాల విషయంలో అలాగే ఉండాలి. అదే చెబుతోంది ఈ కథ. అంతేకాదు, పోనీ మీ వాళ్ళు ఎంతమంది మనతో నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతమంది బాగున్నారు, వేదశాస్త్ర పురాణ విద్యా నిరూఢులై వాసిగాంచిన తోడివారి దలచి, నీతో పాటే విద్య నేర్పించ. మన పక్కింటి సోమయాజులు గారు అబ్బాయిని ఇప్పుడు ఘనపాటి అయ్యాడు, నువ్వు ఇందులో ఘనపాటి అయ్యావు. ఇక్కడ వాళ్ళు నీతో పాటు చదువుకుని మనం ఏదో పోల్చుకున్న మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారని నేను తలెత్తుకోలేకపోతున్నాను. అంతేకాదు, మనస్సు కరగడం కోసం ఇంకో మాట చెబుతోంది. చెడ్డ ఇంటి చెదారమై శివుని కరుణ నివ్వటిలు 20 ఏళ్ళ నిన్ను దలచి. నిన్ను నువ్వు ఆలోచించుకోరా, నువ్వు ఎలా పుట్టావో తెలుసా. మామూలుగా కలగలేదమ్మా, మా పెళ్ళయిన తర్వాత 10 ఏళ్ళు 12 ఏళ్ళు సంతానం లేక బాధపడ్డాం. నేను శివపూజ చేశానురా, శివపూజ కారణంగా నువ్వు పుట్టావు నాయనా. ఇప్పుడు ఆ మాట చెప్పాలంటే భయంగా ఉంది. శివవర ప్రసాదం ఇలా ఉంటాడా అంటారు అందరూ. అంతే కదా మరి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకేదో వరం తీర్చినంత మాత్రాన మిగిలిన బాధ్యత అంతా ఆయన వహిస్తాడనుకోవడం పొరపాటు. మిగిలింది మనం చూసుకోవాలి. అది ఆయన మీద తోసేస్తే అలాగా. చెడ్డ ఇంటి చెదారం, చక్కని జాతీయం పదాలు జారిపోతున్నాయి భాషలోంచి. చెడ్డ ఇంటి చెదారం అంటే ఇల్లంతా కూలిపోయింది, కానీ ఓ 4 గడ్డి పరకలు ఏదో అంటిపెట్టుకుని ఉన్నాయి. ఆ చెదారం అంటే గడ్డి పడక. ఎప్పటికీ కూడా చెత్త చెదారం అంటారు, గమనించండి. చెత్త అంటే తడిసిన చెత్త, చెదారం అంటే దానిపైన పడిన గడ్డి పరకలు, అవి కూడా కుళ్ళిపోతాయి సహజంగా. చెత్త వేరు, చెదారం వేరు. అందుకని ఇక్కడ చెడ్డ అని వాడాడు. చెడ్డ ఇంటి చెదారమై పిల్లలు లేరు వంశం నాశనం అయిపోతుంది అనుకుంటూ ఉంటే ఒక్కేదో గడ్డి పరక ఆశ దొరికినట్టుగా దాన్ని పట్టుకుని వేలాడమన్నట్టుగా భగవంతుడు నిన్ను ఇచ్చాడు ఆయన. ఇక ఇప్పటికి 25 ఏళ్ల వయస్సు వచ్చింది. పోనీ మీ ఆవిడ్ని చూడరా, ఎంత ఎటువంటి ఇంట్లో పుట్టింది. అటువంటి అమ్మాయికి అన్యాయం చేయించా. 16 వత్సరంబుల భార్య దలచి ఘోరతనములు మానురా కొడుకు గుర్రా. 16 ఏళ్ళరా అమ్మాయి, మంచి ఇంట్లో పుట్టిందైనా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎంతమంది ప్రసిద్ధులైనా అఖిల కళ్యాణ గుణగణాయత్త అత్త మామ ఔదార్య తేజక్షమామహితుడు మాతులుండు యశోమహి మాతులుండు తనయ నీవేల గైకోవు వినయ బుద్ధి అని యథారీతిగా ఉపన్యాసం రూపంలో ఉపదేశం చేసిందేవాడు. పోనీ ఒరే పెళ్లి చేశాం కదా, నేను విజయపురాలను ఆక్షేపించట్లేదురా, వాళ్ళు చాలా మంచివాళ్ళరా, కోడల్ని అనట్లేదమ్మా, వాళ్ళు ఎవరిని అనట్లేదు, మీ అత్తగారు ఎంత గొప్పదో. అఖిల కళ్యాణ గుణగణాయత్త అత్త శ్రీనాథుడు వాడు చేసిన ప్రయోగం అది. అన్ని రకాల కళ్యాణ గుణాలు ఉన్న ముత్తైదువమ్మ, ఆ ముత్తైదు కన్న బిడ్డను నా ఇంటి కోడలుగా ఇచ్చింది, నేను ఎంత అదృష్టవంతురాలని. ఆ అత్తగారిని చూసేనా నేర్చుకోరా, ఆ కన్న బిడ్డని ఇలా చేయించా, ఆవిడ కన్నీళ్లు పెట్టించచ్చా. అంతేకాదు, మామ ఔదార్య తేజక్షమామహితుడు, మామగారు ఔదార్యం ఎక్కువ, మీ మామగారికి దాన ధర్మాలు చేస్తాడు బాగా. అంతేకాదు, వేదం చదువుకున్నాడు ఆయన తేజస్సు, ఎంత బ్రహ్మవర్చస్సు. అటువంటి మామగారికి అల్లుడు అయి నువ్వు ఇలా చేయించా. గుర్తుపెట్టుకుందాం, వియ్యపురాళ్ళు వియ్యంకుళ్ళ గురించి వియ్యపురాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడాలి పెళ్ళైన పిల్లల దగ్గర. వాడు ఏదో ఇంత చెప్పగానే మనం ఎంత చేయకూడదు, దాన్ని గొడవలు ఎక్కువైపోతాయి. అందుకే నాకు భాషలో విచిత్రమైన మాటతో వచ్చింది, గొప్పగా కనిపెట్టారా అనుకున్నా. వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళు గమనించండి. అందులో వియ్యం తీసేసామనుకోండి, కుళ్ళు రాళ్ళు మిగులుతాయి. అంత తేడా ఏదన్నా ఉంటే వాళ్ళతోనే మాట్లాడదామండి నేరుగా.
కానీ కోడల దగ్గర లేకపోతే అల్లుడు దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల గురించి వ్యాఖ్యానం చేయదు, చెడు వ్యాఖ్యానం పనికిరాదు. అయినంటో పుట్టావమ్మా సుఖంగా ఉన్నావు అంటే ఆ అమ్మాయి బాగుపడుతుంది. మనకు బాగుపడటం కావాలి కదా, తగద కదా. అందుకే వియ్యం అంటే నెయ్యం, స్నేహం. వియ్యం కుళ్ళు, వియ్యపు రాళ్ళ మధ్యలో వియ్యం తీస్తే కుళ్ళు రాళ్లే. ఇంకా తెలుగు పదాలే అంత గొప్పవి. అలాగే మాట్లాడింది ఆవిడ. తన కొడుకు చెడిపోయాడు కదా అని అత్తగారిని కానీ మామగారిని కానీ ఏమిటో పెళ్ళైనప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మన కుడుపుల పేరు మీద ఇక అంతే అయిపోయి అలా అనేస్తామండి. తేలిగ్గా నేరాన్ని నెట్టేస్తాం. అలా నెట్టేలేదు సోగుదమ్మ. అప్పటి వరకు ఆవిడకి నమస్కారం చేయాల్సిందే. అఖిల కళ్యాణ గుణగణాయత్త అత్త మామ ఔదార్య తేజక్షమా మహితుడు మాతులుండు యశోమహిమాతులుండు. కొంతమంది మేనమామ పోలికలు వచ్చాయంటారు. మా తమ్ముడేమన్నా చెడ్డవాడా? మా ఇంట్లో కూడా, మా పుట్టింట్లో కూడా ఎక్కడ మాతులుడు అంటే మేనమామ. మనకి ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. అత్త వేరు, మేనత్త వేరు. తండ్రి చెల్లెలు కానీ తండ్రి అక్కగారు కానీ అయితే మేనత్త అంటాం. ఎందుకంటే మేను అత్త, మేనుకి అత్తుకున్నావిడ. తండ్రి మేనుకి అత్తుకుని పుట్టింది తోబుట్టు, అందుకని మేనత్త. మేనల్లుడు అంటే ఖచ్చితంగా ఆ తండ్రికి మగవాడికి చెల్లెలు కొడుకు లేదా అక్క కొడుకు. అల్లుడు వేరు, మేనల్లుడు వేరు కదా. పిల్లని చేసుకున్నవాడు అల్లుడు, చెల్లెలు కొడుకు అక్క కొడుకు మేనల్లుడు. అంటే ఈయన మేనుకు ఆయన అల్లుకున్నాడు, మేన అల్లుడు, తర్వాత నల్లుడు, అది వేరే విషయం. ఇంత గొప్ప పదాలు ఉన్నాయి. మేనమామ వేరు, మామగారు వేరు, మావయ్య గారు వేరండి. మావయ్య గారు అనే మాట సాధారణంగా మేనత్త మొగుడు గురించి వాడతారు. మేనత్త మొగుడు మావయ్య గారు, పిల్లనిచ్చిన వాడు మావగారు, మేనమామ మాతులుడు. ఈ మూడు మాటలకి ఇన్ని చుట్టరికాయలు పోయి ఈవేళ ఏం మిగిలింది మన కర్మకి? అంకుల్ అంకుల్. రిక్షా వాడి దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరూ అంకుల్, మొక్కజొన్న కంకుల్, ఇంకేం లేదు ఇక్కడ. యదవ భాష నేర్చుకున్నాం ఇక్కడ. పిల్లలకి తేడాలు కూడా తెలియదు, ప్రతివాడు అంకులే. మేనమామకి తేడా పింతండ్రి వేరండి. ఇంకా నేను మన రాయలసీమలో ఒక చోట విని ఆశ్చర్యపోయా. తాత అంటాం మనం, వాళ్ళు అనరు. తల్లి తండ్రినే మాతామోహుడిని తాత అంటారు, తండ్రిని అబ్బ అంటారు. లెక్కది. తల్లి తండ్రిని మాతామోహుడిని తాత అంటారు రాయలసీమలో. తండ్రి అనుకోండి, పవిత్రుడు తండ్రి, ఆయన్ని తాత అనరు, అబ్బ అంటారు. మనం ఇక్కడ బిడ్డ అనే అర్థాన్ని సంతానం అనే అర్థంలో వాడతాం. తెలంగాణలో కొడుకులందరూ బిడ్డలందరూ అంటారు. కొడుకులంటే మగపిల్లలు, బిడ్డలంటే ఆడపిల్లలు. మళ్ళీ ఆడపిల్లని చెప్పకల, కొడుకులందరూ బిడ్డలందరూ అని అడుగుతారు. అంతే. బిడ్డలు లేరా, ఇద్దరు కొడుకులేనా అంటారు. ఇదే ఉన్నవాళ్ళు బిడ్డలు కాదా అనిపిస్తుంది మనకి ఆంధ్రాలో ఉన్నాం. కానీ వాళ్ళ భాషలో బిడ్డలంటే కూతుళ్ళు. ఇన్ని రకాల మన ప్రాంతాల వారీగా వేరుగా ఉండగా మూల భాషలో కూడా ఇన్ని పదాలు ఉన్నాయి. ఇవాళ దిక్కుమాలిన ఇంగ్లీష్ మీడియం కారణంగా మొత్తం చుట్టరకాలు అన్నీ పోయాయి. గోవింద మొత్తం విశాఖపట్నం సముద్రంలో కలిపి పట్టుకెళ్ళి. అందుకోసం ఈ పద్యాలు. మాతులుండు యశోమహిమాతులుండు అత్త, మామగారు, మేనమామ. మీ మేనమామకి ఎంత కీర్తిరా, ఊళ్ళో ఎంత పేరురా, ఎంత ఔదార్యంరా, అందరూ ఆయన పేరు చెప్పుకుంటారే. జనయ వేరయ్య గైకోవు వినయ బుద్ధి. ఇంతమంది ఉండి కూడా ఎందుకు నువ్వు నేర్చుకోవు నాయన అని ఒక హెచ్చరిక లాంటివి చేస్తుంది. నీ కారణంగా మొత్తం కుటుంబం చెడిపోతుంది నాయన. విడువక నీవు పట్టణము వీధుల వెర్రివాడవై చెడుగుల గూడి దౌర్త్యములు చేయ. విడువక నీవు పట్టణము వీధుల వెర్రివాడవై చెడుగుల కూడి దౌర్త్యములు చేయ. మహీరమనుండి రింగనేని విడుచును సోమయాజి మనువృత్తులు చేకొను. విడుచును సోమయాజి మనువృత్తులు చేకొను. ఎల్లభంగులంచెడుదుము నీకతంబునను. ఎల్లభంగులంచెడుదుము నీకతంబునను. చీరయు కూడును లేక పుత్రకా. ఎంత మనస్సు ఏ రకంగా కరిగించాలో అన్ని మాటలు చెప్పింది. కూడును చీరయు లేక చెడిపోతాం. చీర అంటే వస్త్రం. ఈ రోజుల్లో మనం చీర అనేది ఆడవాళ్ళు కట్టుకునే చీర కింద వాడుతున్నాం. శ్రీనాథుని కాలం నాటికి, తిక్కన కాలం నాటికి, భాగవత కాలం నాటికి కూడా చీర అంటే వస్త్రం. మగవాళ్ళు కూడా కట్టుకుంటారు. అందుకే రాముడు నారచీరలో ధరించి వచ్చాడు. నారచీర ధరించేవాడు రాముడు మగవాడు కదా. చీర అంటే వస్త్రం. వస్త్ర సామాన్యంగా వాడాడు. తర్వాత అది ఆడవాళ్ళకి, ఇంగ్లీషు వాడికి ఆ పదమే లేక మన చీర నుంచి శారీ అని పుట్టించాడు. ఎంత గొప్పగా పుట్టించాడో సన్నాసి. ఆ శారీ వాడు కట్టాడు, అందుకని వాడికి లేదు పదం. ఎవరు కట్టందా ఇంగ్లీషులో మంగళసూత్రం అంటే పదం ఉండదు. అందుకని ఏం చేశారు? సేక్రెడ్ థ్రెడ్. అథవా థ్రెడ్. అది ఏం మాట? అది దారమా? నీకు దారంలా కనపడిందా? చివరికి యజ్ఞోపవీతాన్ని కూడా అదేమిటి థ్రెడ్ మ్యారేజ్. అది బాబు ఎంత గొప్ప మాట. ఉపనయనం పోయింది, ఒడుగు పోయింది, థ్రెడ్ మ్యారేజ్. ఇది మ్యారేజ్ ఏమిటి? మ్యారేజ్కి దీనికి సంబంధం ఏమిటి? ఉపనయనం అంటే బ్రహ్మజ్ఞానం కోసం గురువు గారి దగ్గరికి పంపిస్తున్నామే. థ్రెడ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్కి ముందు థ్రెడ్ వేస్తారు, తర్వాత వీడు 3 థ్రెడ్లు వేస్తాడు. అక్కడ అయిపోయింది. ఇక్కడ మొత్తం భాష కారణంగా సంస్కృతి నాశనమైందండి.
ఇది మనం గమనిస్తే భాషను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. కనీసం ఈ భేదాలన్నీ చెప్పాలి. ఆ రకమైన భాష ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు నేర్పుతున్నారా, ఎవరు నేర్పుతున్నారా? అంతేకాదు, నేను దండం పెట్టి అడుగుతున్నా, ఇంకో మాట చెప్పండి, తెలుగు మాస్టర్కి జీతం ఎంత ఇస్తున్నారో అడగండి ప్రైవేట్ స్కూల్లో, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇవ్వరండి. ఇంగ్లీష్ మాస్టర్తో సమానంగా తెలుగు చెప్పే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదండి, అవమానిస్తున్నారండి వాళ్ళు. మన భాష, మన మాతృభాష చెబుతోంది ఆ ఇల్లాలు లేకపోతే ఆ పెద్ద ఆయనకి జీతం సరిగ్గా ఇవ్వరండి. ఇంగ్లీష్ ఎక్కువ, మ్యాథమెటిక్స్ ఎక్కువ, ఫిజిక్స్ ఎక్కువ. తెలుగు మేడంకి జీతం ఉండదండి సరిగ్గా. భాషను అవమానిస్తున్నారు. మనకు అవన్నీ ఎందుకు? మన వాడికి మార్కులు వచ్చేస్తే చాలు, మూర్ఖుడు అయిపోతే చాలు. ఇవి అడగాలి ఖచ్చితంగా. తెలుగు మీరు బాగా చెప్తారా? మా వాడికి పద్యాలు ఏమీ రావట్లేదండి, పద్యాలు ఏం లేవా, పద్యాలు లేనప్పుడు తెలుగు ఏమిటండి? అడగాలి ఖచ్చితంగా. తల్లిదండ్రులు అడుగుతూ ఉంటేనే వ్యవస్థలో మార్పు వస్తుందమ్మా. వ్యవస్థలో ఎప్పుడు మార్పులైనా అడగడమే కారణం. అందుకే ఈ జీవుడు ఎక్కడ ప్రవచనం చెప్పినా ధైర్యంగా అన్నీ ప్రశ్నిస్తా, అన్నీ అడుగుతా. ఏదైనా సరే అడగకుండా ఏ మార్పు రాదండి ఎవరి దగ్గర. అడగాలి ఖచ్చితంగా. అవసరమైతే కడిగేయాలి. మనకు ముందు రావడం మనకెందుకు దేశంలో ఉన్న పెద్ద వ్యాధి, క్యాన్సర్ కంటే కరోనా కంటే భయంకరమైన వ్యాధి, 5 అక్షరాల వ్యాధి. మనకెందుకు లోపలికి వెళ్ళిపోతాం, తలుపేసుకుంటాం. మనకెందుకనే వ్యాధి. మన పిల్లల చదువులు మనకు అక్కర్లేదా, వాళ్ళ ఆరోగ్యాలు మనకు అక్కర్లేదా, వాళ్ళ సంస్కారం మనకు అక్కర్లేదా? 25 ఏళ్ళు వచ్చి చెడిపోయాక ఏడుస్తూ కూర్చో. అప్పుడు కూడా ఏమిటి, అష్టమశని వచ్చిందిట, నువ్వు పెంచిందే అష్టమశని. ఇక్కడ అదేదో మళ్ళీ దోషం తోసేయడం. ఇక్కడ దానికోసం కాళహస్తి ఎడదామా, కాకినాడ ఎడదామా, తోరాలు కట్టేద్దామా చేతులకి, ఇవి ఏం కట్టినా ఒకటే. ఇంకా దీని నుంచే బయటపడాలి. అందుకని స్పష్టంగానే చెప్పింది, నీ కారణంగా మొత్తం కుటుంబం నాశనం కాబోతోంది, అన్నం నీళ్లు లేకుండా ఏడుస్తాం. ఇప్పటికే ఇంట్లో సామాన్లు చాలా వెళ్ళిపోయాయి, మీ నాన్నకి చెప్పలేదు, ఆయన లెక్క చూసే మనిషి కాదు కాబట్టి బతికానరా, లేదా చంపేస్తాడా బ్రాహ్మణుడు అన్న అనుమానం వల్ల. విడువక నీవు పట్టణము వీధుల వెర్రివాడవై. పట్టణం వీధుల్లో రకరకాలుగా వెర్రివెధవలాగా జోదగాళ్లతో కలిసి తిరుగుతూ ఉంటే చెడుగులగుడి దౌర్త్యములు చేయ, దుస్సాంగత్యంతో చెడ్డ పనులన్నీ చేస్తుంటే మహీరమనుండే రింగనేని. రాజుకి ఈ మాట తెలిస్తే అది హెచ్చరిక. చివరికంటే సామమైంది, దానమైంది, భేదమైంది. ఇది భేదోపాయం అన్నమాట. ఇక తర్వాత దండోపాయమే. అందుకని రాజుగారికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది? విడుచును సోమయాజి, ముందు మీ నాన్నగారిని ఉద్యోగంలో తీసేస్తారు. అంటే ఆ రోజుల్లో గౌరవాలు ఎలా ఉండేవంటే ఇలాగే ఉంటాయి ఖచ్చితంగా. ఊరికే గౌరవించరండి. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఊరికే ఇవ్వలేదండి. వాళ్ళ సంతానంలో తేడా వస్తే మొత్తం గోవిందా. ఎందుకంటే నీకు ఎందుకు ఇచ్చాము, తరతరాలు అనుభవించమనే కదా. మీ అబ్బాయిలు ఎలా తయారయ్యారు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు ఖచ్చితంగా. విడుచును సోమయాజి మనువృత్తులు చేయకును. మనువృత్తులు చాలా గొప్ప మాట. బ్రాహ్మణ మాన్యం, అనేక రకాల మాన్యాలు ఉన్నాయి. కులానికో మాన్యం ఉంది. దేవాలయాలు మీరు గమనించండి, అవన్నీ రాజులు ఇచ్చి పోషించారు. ఎందుకంటే ఆ దేవాలయంలో నాట్యం ఆడేవాళ్ళు, బాజాలు వాయించేవాళ్ళు, పల్లకీలు మోసేవాళ్ళు, అక్కడ శుభ్రం చేసేవాళ్ళు, అర్చకులు అందరూ బతకాలని ఒక్కొక్కరికి 10 ఎకరాలు 25 ఎకరాలు మాన్యం కింద ఇచ్చారు. ఇవాళ మొత్తం దేవాదాయ శాఖ వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఈవో గారి జీతానికి సరిపోయింది. కాస్త గట్టిగా ఆదాయం ఉంటే లాక్కోవడం, జీతం అనడం, ఇంకెక్కడ ఉత్సవాలు లేవండి. ఈ జీవుడు ఇన్ని ప్రవచనాలు ఇంత గంభీరంగా చెప్పాడంటే మా ఊరు రామలింగేశ్వర ఆలయానికి నేను రుణపడున్నాను, ఖచ్చితంగా రుణపడున్నాను. 64 ఎకరాల పొలం ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. ఆ రోజుల్లో సరస్వతుల వెంకటేశ్వర్లు గారిని ఒక ఆయన ఉండి ప్రతి కళ్యాణానికి పెద్ద ఉత్సవాలు, 7 రోజులు ఉత్సవాలు, సప్తాహం, దేవీ సప్తాహం, వేద సప్తాహం, భాగవత సప్తాహం, శివ సప్తాహం, యజ్ఞ సప్తాహం, వేద సప్తాహం, సప్తాహాలే. ఎప్పుడూ నాటకాలు, సినిమా అనేది మాకు తెలియదు అసలు. హరికథలు, బుర్రకథలు అవన్నీ వినడం వల్ల ఇవాళ ఇన్ని ప్రవచనాలు చెప్పి ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నామండి. సంస్కారం అది. దేవాలయాలను పోషించుకోవాలి, వాటి భూముల్ని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వాలు ఇతరులు లాగేసుకుంటుంటే చూస్తూ ఊరుకోకూడదు. జనమే అడగాలి. గుళ్ళోకి వెళ్ళి మన పిల్లల కోసం ఓ కోరి చెవిలో పువ్వు పెట్టుకుని బయటికి రావడం కాదు. ఇక్కడ దేవాలయం ఆస్తి ఆక్రమిస్తున్నారంటే కర్రలు ఇసుకెళ్ళాలి బయటికి. అదే పౌరుషం అంటే. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే అప్పుడే నిలబడుతున్నాడు ఖచ్చితంగా. మేమేదో చెప్పేసినంత మాత్రాన అయిపోదండి. ఇక్కడ మాలో పౌరుషం ఉండాలి. మన ఆస్తి ఆక్రమిస్తూ ఊరుకుంటా ఉండి దేవుడు ఆస్తి ఎలా ఆక్రమిస్తారండి? 10 మంది ఎడితే అక్కడికి అడిగితే ఆగిపోతుంది అది ఖచ్చితంగా. దానివల్ల ఉపయోగం అంటే మనువృత్తులు చేయకును చెబుతున్నాడు ఇక్కడ. మను అంటే జీవించడం, మనువు. ఆ జీవించడం కోసం ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ప్రతి వర్గం వారికి పొలాలు ఇచ్చేసేవారు. 10 ఎకరాలు 15 ఎకరాలు. వాటికి పన్ను కూడా ఉండదు. ఇంకా నువ్వు అనుభవించు హాయిగా. దేవాలయంలో సేవ చేసుకో. ఆయన కొడుకు అదే పని. ఇంక ఉద్యోగం సమస్య లేదు, నిరుద్యోగ సమస్య లేదు. ఆ రోజుల్లో ఏ కులం వాళ్ళు ఆ పని చేసుకునేవాళ్ళు. దైవసేవ పేగా ఆనందంగా చేసుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా నేను ఒక మొహమాటం లేకుండా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా.
టీటీడీ లాంటి పెద్ద దేవస్థానాల్లో యంత్రాలు వాడకుండా ప్రసాదం తయారీ సహా సమస్తమైనటువంటి పనులకి ఉద్యోగుల్నే పెడితే హిందువుల్లో నిరుద్యోగ సమస్య ఉండదండి. హిందువుల్లో నిరుద్యోగ సమస్య ఉండదు. అందరూ బతుకుతారు. వీరే ప్రసాదాలు చేయాలి, వారు ఎవరు చేయట్లా, యంత్రాలు చేస్తున్నాయి. ఇక్కడ యంత్రం కంటే తీసిపోయాడే మనిషి. కొన్ని వేల లక్షల మందికి పెద్ద దేవస్థానాలు ఉద్యోగాలు కల్పించవచ్చు. ఊరికే డబ్బులు బ్యాంకుల్లో దాచుకోవడం, ఆభరణాలు బీరువాల్లో దాచుకుంటే వెంకటేశ్వరం ఒక ఆనందమా? లోకమంతా బాగుండాలి కదా. హిందూ సమాజం పోనీ మతమేనండి, తప్పులేదు, మన దేవాలయం కదా, మన వాళ్ళకేమనండి, తప్పేముంది అందులో? ఇతరులు కూడా వాళ్ళ ఇచ్చుకుంటారు కదా, వేరే వాళ్ళని ఇందులో అనుమతించలేం కదా. మన వాళ్ళని అన్ని కులభేదం చూడకుండా, మగం భేదం చూడకుండా ఉద్యోగాలు కల్పించవచ్చులండి. కోట్ల ఆదాయాలు ఉన్న దేవస్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగాలు? ఎవరెక్కడ సంపాదించుకుంటారు? నిరుద్యోగ భృతి ఇవ్వడం ఏంటండి? అవమానం కదా. కల్పించవచ్చు హాయిగా. కోట్లు ఒక చోట పేరుకుపోతూ ఉంటాయి, మిగిలిన చోట దారిద్ర్యం పెరిగిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ప్రార్థన చేయడం తప్ప. దానికి పరిష్కారం మనువృత్తులు అనే ఒక్క మాట. పూర్వం రాజులు ఎలా కాపాడారంటే, అందరికీ మనడానికి అవసరమైన వృత్తి అంటే పొలం ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు ఏమవుతాడు, పొలం అంటే ఎప్పుడు దాని విలువ పెరుగుతుంది, పంట పెరుగుతుంది, ఎప్పుడు ఆ కుటుంబం అంతా అలా బతుకుతూ ఉంటుంది. అవి తీసుకోకూడదని చెప్పి హరిశ్చంద్ర నాటకం గమనించండి. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి దానం ఇచ్చినప్పుడు ఒక పద్యం పాడతాడు. దేవబ్రహ్మణమన్యముల్ విడిచి భక్తిన్ సప్తపాథోది వేలా విభ్రాజత ఖండ భూవలయమెల్లన్ దారపోషితిని బ్రహ్మార్పణం వంచు అంటాడు. మొత్తం భూమండలం నీకు ఇస్తున్నా నేను పరిపాలించేదంటూ పెట్టిన షరతు ఏంటంటే దేవబ్రహ్మణమాన్యములు విడిచి పద్యం దాంతోనే మొదలుపెట్టాడు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. దేవాలయాలకి బ్రాహ్మణులకి ఇచ్చిన పొలాలు తప్ప మిగిలిన రాజ్యం అంతా నీదే అన్నాడు హరిశ్చంద్రుడు. ఆవేశంలో వాగ్దానం చేసేటప్పుడు కూడా అంత జాగ్రత్త తీసుకున్నాడు. ఎందుకని అవి పాడు చేయకూడదు. విశ్వామిత్రుడు అవన్నీ పట్టుకుపోయి మొత్తం నా దగ్గర ఉద్యోగాలు చేయండి అంటే అంత జాగ్రత్త మన దేవాలయాల గురించి మనం తీసుకుంటేనే మనం బాగుంటాం. అందుకే ఆవిడ చెప్పి ఉపదేశం చేసింది. ఏమవుతుందో మళ్ళీ రేపు చూద్దాం. అందుకని చెబుతుంది ఇక్కడ, మనువృత్తులు చేకొను ఎల్ల భంగులం చెడుతుము నీ కతంబునను కూరయు చీరయు కూడును లేక పుత్రక. అన్న వస్త్రాలు లేకుండా చెడిపోతావురా నీ కారణంగా. ఒక్కసారి మీ నాన్నగారికి ఇచ్చినటువంటి ఉద్యోగం పోయింది అంటే మన వృత్తులు మాంద్యాలన్నీ రాజుగారు లాక్కున్నారంటే, పిల్లల్ని ఇలా పెంచారమ్మా, రేపొద్దున మళ్ళీ యజ్ఞదత్తుల తర్వాత గుణరీతి నాయకుడు అవుతాడు, పురోహితుడు అవుతాడు, రాజస్థాన పండితుడు అవుతాడని మేము అనుకున్నాం. ఏం జరిగిందమ్మా అని అడిగితే ఏం చెప్పాలయ్యా అని తల్లి హితబోధ చేసింది. ఈ హితబోధకి ఆయన గారు ఇచ్చిన సమాధానం ఏమిటో రేపు 5:30 గంటలకి మనం కలుసుకుని తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.